ఒక చక్కటి ఆత్మీయ జీవితానికి అవసరమైన అంశాన్ని ఆలోచిస్తున్నాం. हमारे धार्मिक जीवन के लिए जो चाहिए वो एक अच्छे विषय आज हम जानेंगे। క్షమించిన వాడే క్షమించబడతాడా? क्षमा करने वाले को क्षमा किया जाएगा क्या? ఇది ఈరోజు మన అంశం. यही है आज का विषय प्रियो। క్షమించిన వాడే క్షమించబడతాడా? जो माफ करने वाले उसी को माफी मिलेगा क्या? यही विषय है प्रियो। ప్రియులారా, ఈ అంశం పెట్టడానికి గల కారణం ये विषय जो आज हम जान रहे हैं इसका कारण प्रियो, ప్రభులోనికి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా తరలివచ్చిన వారందరికీ जो प्रभु में हम सब बपतिस्मा के द्वारा जो आए हैं प्रभु में, సంఘంలో ఉంటున్న విశ్వాసులు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. जो कलिश में जितने भी विश्वासी है एक दूसरे को माफ करना चाहिए। అలాగే మనుషులు మన ఎడల ఏదైనా తప్పులు అపరాధాలు చేస్తే క్షమించే మనస్సు మనకు ఉండాలి. वैसे ही अगर हमारे ऊपर कोई गलत करते हैं तो फिर हम उसको क्षमा करना चाहिए प्रियो। ఇది చాలా జాగ్రత్తగా వినాలి. చాలా సున్నితమైన అంశం. మన జీవితాలలో చాలా చిన్నదిగా కనిపించే విషయం ఇది. बहुत जागृति से सुनना है प्रियो। ये बहुत छोटे विषय है लेकिन बहुत अहम भूमिका निभाते हैं हमारे जिंदगी में ये चीज। ఈ క్షమించే గుణం అనేది నీకు పరలోకాన్ని తెచ్చిపెట్టే అత్యంత ప్రాముఖ్యమైనది. जो क्षमा करने वाले का जो गुण है ये आपको स्वर्ग में लेके जाएगा प्रियो। చాలా మంది ఏమన్నా ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు మొహం మీద చెప్పేస్తారు, నేను క్షమించనండి. जो दो लोगों के बीच में जब कोई झगड़ा होता है तो सामने ही बोलते हैं कि मैं आपको क्षमा नहीं करूंगा करके। మనుషులు ఎలా అనుకుంటున్నారంటే, నేను క్షమించను, నేను మాట్లాడను, నేను కలవను, నాకేం జరుగుతుంది అనుకుంటారు. इंसान क्या सोच रहे हैं कि मैं झगड़ा किया इसलिए मैं उससे बातें नहीं करूंगा, उसको क्षमा नहीं करूंगा करके वैसे ही सोचते हैं कि मुझे क्या होगा करके ऐसे ऐसे करने నేను అతనిని క్షమించకపోతే నాకేం జరుగుతుంది, నాకేం జరగదు అని అనుకుంటున్నారు. उसको अगर मैं माफ नहीं करूंगा तो मुझे कुछ नहीं होगा करके लोग सोच रहे हैं प्रियो। ప్రియులారా, ఈ పాఠం చాలా జాగ్రత్తగా మీ హృదయాన్ని మరి వాక్యం పైన పెట్టుకుని వినాలి. प्रियो, ये जो विषय जो है एकदम जागृति से सुन लीजिएगा। ఈ క్షమించటం అనే గుణం గనుక నీలోనికి రాకపోతే నువ్వు ఎంత ప్రమాదంలో పడిపోతావో నీకు అర్థమవుతుంది. क्षमा करने का जो गुण जो है अगर आप में नहीं है तो फिर आप कितना दिक्कत में पड़ जाएंगे ये आपको जानना चाहिए प्रियो। పిల్లల, మనం సమాజంలో మనుషులతో పాటు కలిసి బ్రతుకుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటది. हम समाज में जी रहे हैं तो फिर हर एक का जो जीने का तरीका या उसका मन जो है अलग अलग तरीके से होते हैं प्रियो। కొందరు త్వరగా కోప్పడే వాళ్ళు ఉంటారు, త్వరగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, త్వరగా ఒక మాట మనల్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు. कुछ कुछ लोग को बहुत जल्दी गुस्सा आ जाता है, कोई कोई ऐसे ही हमको बोल देते हैं कुछ भी बातें, तो ऐसे अलग अलग लोग रहते हैं इस दुनिया में। అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా हमारे बीच में जो भी है कैसे भी जिए, మన హృదయం నిండా వాక్యం ఉంటే हमारे मन में अगर वचन भर गया तो మన కళ్ళ ముందున్న వాళ్ళందరితోనూ మనం క్షేమంగా ఉంటాం, అందరినీ క్షమించగలుగుతాం. हमारे सामने जितने भी है उन सभी को हम क्षमा कर सकते हैं प्रियो। ప్రియులారా, ఈ గుణం, క్షమించే గుణం మొట్టమొదట ఎవరిలో ఉందో మీకు తెలియాలి. ये गुण जो है क्षमा करने का पहले किसके पास था ये आज हम जानना चाहिए प्रियो। ఎవరిలో ఉంది అంటే, మిమ్మల్ని నన్ను పుట్టించిన మన పరలోకపు తండ్రి గుణం ఇది. किस में है? पहले जो हमको जन्म दिया है हमारा पिता परमेश्वर के पास है प्रियो। ఆయనలో ఉన్న గుణమే ఆయన పిల్లలమైన మనలో చూడాలనుకుంటున్నాడు. उसमें जो गुण है वही गुण हमारे में भी वो देखना चाहता है प्रियो। అంతే కదండి, మన పిల్లలు మనలా ఉండాలని అనుకోవటం తప్ప वैसा ही है ना प्रियो, हम भी हमारे बच्चे को भी हमारे जैसे गुण होना है करके हम भी सोचते हैं ना। సినిమా యాక్టర్ కడుపున అబ్బాయి పుడితే ఆ అబ్బాయి విషయంలో ఆ యాక్టర్ ఎలా కలలు కంటాడు. సినిమా యాక్టర్స్ కి వాళ్ళ పిల్లలు పుడతారు. जो सिनेमा एक्टर जो होते हैं उसको भी बच्चे होते हैं। నేను హీరో గనుక నా కొడుకు కూడా హీరో అవ్వాలని కలలు కంటాడు. मैं हीरो हूँ इसलिए मेरा बच्चा भी हीरो होना है करके वो सोचते हैं। అవునా కదా? है कि नहीं प्रियो? అంటే తండ్రి తన పిల్లలు ఇలా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. जो पिताजी जो है उसके बच्चे उसकी तरह होना वो वैसे सोचना गलत नहीं है। అలాగే మన పరలోకపు తండ్రి वैसे ही हमारा परम पिता जो है
ఆయనలో ఉన్న గుణాలన్నీ ఆయన పిల్లలవైన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. उसमें जितने भी गुण है वो सब हम में रहना है करके वो भी सोच रहा है प्रियो। బైబిల్లో మీకు మన తండ్రి అయిన దేవుని మనస్సు మన ఎడల ఎలా ఉంటుందో ఒక మాట చూపిస్తాను. बाइबल में हमारा पिता परमेश्वर का जो मन जो है हमारे ऊपर कैसे रहते हैं मैं आपको दिखाऊंगा। ఎహెజ్కేలు గ్రంథం తీయండి అందరూ. एहezकेल के पुस्तक 18వ అధ్యాయం. 18 अध्याय। అందరూ దయచేసి బైబిల్ చూడండి. सभी जो है जितने भी है बाइबल देखिएगा। ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము एहezकेल के पुस्तक 18 अध्याय 21వ వచనం చూద్దాం. 21 वचन देखेंगे प्रियो। ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. एहezकेल के पुस्तक 18 अध्याय उसके 21 वचन है प्रियो। అయితే దుష్టుడు తాను చేసిన పాపములు అన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అన్నాడు. అంటే మనము పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చి లోకాన్ని చూసి పాపం చేశాం. मतलब प्रियो हम जो है परमपिता से मतलब हम जन्म लेके इस दुनिया में आके हमने पाप किया है प्रियो। అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొక్క గుణాలకు క్వైట్ ఆపోజిట్ గా ఎన్నో నేరాలు చేసేసాం భూమి మీద. परम पिता के पास जो गुण था वो सब छोड़ के हम इस दुनिया में आके बहुत सारे पाप किए हैं प्रियो। ఇన్ని పాపాలు చేసిన మనమట इतने पाप जो किए हम ఒక్కసారి దేవుని వైపుకు గనక మనం తిరగగలిగితే एक बार अगर हम परमेश्वर की ओर फिर गए तो ఆయన మనలందరినీ కూడా క్షమించి నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోకుండా బ్రతికిస్తాడట. हम सबको वो क्षमा करके हम सबको स्वर्ग देगा है प्रियो। ఈ 22వ వచనం బాగా ఆలోచిస్తే తండ్రి మనసు చెప్తున్నాడు ఇక్కడ. ये 22वां वचन अगर हम देखें तो परम पिता का जो मन जो उसको दिल जो है हमको पता चलता है प्रियो। అతడు చేసిన అపరాధములలో ఒక్కటియు జ్ఞాపకములోనికి రాదు. उसने जितने अपराध किए हो उनमें से किसी का स्मरण उसका विरुद्ध ना किया जाएगा। ఇది పట్టుకోవాలి, మీరు ఈ మాట పట్టుకోవాలి. ये वचन जो है आपको पकड़ना चाहिए प्रियो। మనం ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి తండ్రి వైపుకు తిరిగితే ఆయన క్షమించిన తర్వాత हम जितने भी अपराध क्यों न करें अगर एक बार हम परमेश्वर की ओर अगर फिरे तो ఆయన వైపు తిరిగిన వాళ్ళల్లో అప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్షమిస్తాడట, ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోడట. उसकी तरफ एक बार भी अगर हम फिर गए तो फिर वो क्या लिखा है प्रियो, वो किसी एक का भी वो स्मरण नहीं करेगा। బాగా ఆలోచించాలి ఇది. गौर से सोचना पड़ेगा प्रियो। మనం ఎదుటి వారిని ఇంతలాగా ఇంత గొప్పగా క్షమించగలుగుతామా? हम अपने सामने वाले भाई बहन को इस रीति से क्षमा कर सकते हैं क्या? క్షమిస్తారండి? आप क्षमा कर सकते हैं क्या प्रियो? చాలా మంది అండి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చిన్నతనం నుంచి కూడా మనుషులు చేసిన అపరాధాలన్నీ గుర్తుపెట్టుకుంటారు. बहुत सारे लोग जो है प्रियो उसके बचपन में भी उसके खिलाफ जितना भी बुराई हुआ वो सब याद करते हैं प्रियो। నేను ఒక ఇంటికి వెళ్ళానండి. पास्टर जी एक बार एक घर गए थे ब्रदर। ఆయన ముసలైపోయాడు. वो जो शख्स जो है बहुत बुजुर्ग हो गए थे। ఆయన భార్య ముసలిగా అయిపోయింది. उसकी पत्नी भी बुजुर्ग हो गया था। వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, మనవాళ్ళు కూడా ఉన్నారు. उसके पास मतलब बच्चे भी है और पोते भी है। ఆ వయసుకు వచ్చేసిన ఆయన నాతో మాట చెప్తున్నాడు. उस उम्र में भी ब्रदर को एक बात बोल रहा है वो, మా అత్తమామలు అస్సలు మంచోళ్ళు కాదండి పాస్టర్ గారు అంటున్నాడు. मेरे ससुराल जो है बहुत बुरे हैं करके बोल रहे हैं वो। నేను వయసులో ఉన్నప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో వెళితే నన్ను అవమానించారు అంటున్నాడు. मैं जब जवानी में था शुरुआत में शादी के शुरुआत दिन में मुझे अपमान किया करके बोल रहा है वो। ఎటట ఎప్పుడో యవ్వనంలో ఉండగా అత్తవాళ్ళు చేసిన అవమానాన్ని ముసలైపోయినా సరే గుర్తుపెట్టుకున్నాడు. जब जवानी में जो गलती हुआ उसके साथ वो याद करके अब बुजुर्ग होने के बुढ़ापे में भी वो याद करके बोल रहा है प्रियो। వాళ్ళ మీద వాళ్ళ పేరు తలుచుకోగానే కోపం అయిపోతున్నాడు. उसके नाम याद करते ही उसके मन में गुस्सा आ रहा है वो उम्र में भी। ఇక్కడ విషయం ఏంటనుకున్నారు, వాళ్ళ అత్తమామలు అప్పటికే చచ్చిపోయారు. इधर विषय ये है कि तब तक उसकी ससुराल जो है वो गुजर गए थे। ఇతనే ముసలాడు అయిపోయాడంటే అత్తమామలు ఉంటారా? यही बुजुर्ग हो गया तो फिर उसके ससुराल तो रहेंगे क्या?
అంటే చచ్చిపోయిన వాళ్ళు చేసిన తప్పును కూడా క్షమించలేకపోతున్నాడు మనిషి. जो गुजर गए थे उसके जो उन्होंने जो गलती किया उसको भी माफ नहीं कर पा रहे वो। నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీకు, ये क्यों बताया प्रियो मैंने आपको? వాళ్ళు అతని ఎడల చేసిన తప్పు ఎప్పుడు చేశారు, ఎంత కాలం గుర్తుపెట్టుకున్నాడు చూడండి. उसने उसके उसके ससुराल जो है उसके साथ जो गलती किया वो कब किया था और वो कितने साल याद रखा वो। వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళని క్షమించలేదు ఈయన. वो मरने के बाद भी वो याद रखा, उसको क्षमा नहीं कर पा रहे वो। క్షమించాడా? उसने क्षमा किया क्या? ఒకవేళ క్షమిస్తే మా అత్తమామలు మంచి వాళ్ళు కాదు అని చెప్తాడా? अगर सच में वो अगर माफ किए होता तो फिर उसके ससुराल के बारे में ऐसे बुराई बोलता था क्या? ఇప్పుడు దేవుడి గురించి మీరు ఆలోచించాలి. वैसे ही परमेश्वर के बारे में आपको सोचना चाहिए प्रियो। ఒక్కసారి మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకుని దేవుని వైపు తిరిగితే ఆ పాపాలలో ఒక్కటి కూడా జ్ఞాపకాన్ని తెచ్చుకోడట, మరలా చెప్పడట. अगर हम अपने पापों को एक बार मान के परमेश्वर की ओर फिर गए तो फिर वो बिल्कुल एक पाप भी वो याद नहीं करेगा प्रियो। ఎంత మంచోడు తండ్రి, कितने अच्छे प्रियो हमारा पिता परमेश्वर। ఎంత మంచి స్వభావం మన పరలోకపు తండ్రి. कितना अच्छा स्वभाव है अपना परम पिता का। అలాంటి స్వభావం మీలోనూ ఉండాలి. वैसे स्वभाव आपके अंदर भी होना चाहिए प्रियो। ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి గురించి చెప్పడానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. उसी परम पिता के बारे में बोलने के लिए एक शख्स आया था इस दुनिया में, वही है यीशु मसीहा। ఆ యేసుక్రీస్తుల వారు తన బోధలు ప్రారంభించిన తొలినాళ్లలో ఫస్ట్ ప్రసంగంలోనే ఈ మాట చెప్పారు ఆయన. वही यीशु मसीहा उन्होंने जब उपदेश करना शुरू किया था उसी शुरुआत के दिन में ही यही बात बोला था प्रियो। మీరు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అధ్యాయాలుగా ఉంటాయి కానీ అదంతా ఒకటే ప్రసంగం. आप जो मत्ती सुसमाचार अगर देखें तो फिर 5वां 6वां और 7वां अध्याय जो है आपको लगते हैं 3-3 अध्याय, लेकिन वो पूरा एक ही चीज के बारे में बोल रहा है प्रियो। కొండ మీద ప్రసంగం అది. वो जो है पहाड़ के ऊपर जो उन्होंने उपदेश दिया था, ఆ కొండ మీద ప్రసంగంలో తన తొలి ప్రసంగంలోనే ఈ ప్రస్తావన తెచ్చాడు, మీరు క్షమించాలి అన్న ప్రస్తావన ఆయన తెచ్చారు. जो पहाड़ के ऊपर जो उपदेश दिया था वो पहला उपदेश, उसी में उन्होंने ये वाले बात बोला है आप सबको माफ करना चाहिए करके। మత్తయి సువార్త 6వ అధ్యాయం मत्ती सुसमाचार 6वां अध्याय प्रियो। 14వ వచనం చదువుదాం. 14 अध्याय अगर हम पढ़े तो मत्ती सुसमाचार 6वां अध्याय उसके 14 वचन। మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. इसलिए यदि तुम मनुष्य के अपराधों क्षमा करोगे तो तुम्हारा स्वर्गीय पिता भी तुम्हें क्षमा करेगा। బాగా వినాలి ఇది. गौर से सुनिएगा। నేను నా ఎడలున్నా లేదంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు, నా ఎడల అపరాధం చేసిన వాళ్ళని నేను క్షమిస్తేనే నా తండ్రి నన్ను క్షమిస్తాడు. मेरे जिंदगी में कितने भी मेरे साथ गलती किया उसको अगर मैं क्षमा करूंगा तभी मेरे पिता परमेश्वर जो है मुझे भी क्षमा करेगा। ఇప్పుడు బాగా ఆలోచించాలి. गौर से सोचिएगा प्रियो। క్షమించటం అనేది అంత చిన్నదేం కదండి, చాలా కష్టంగా ఉంటది మనసుకి. माफ करना जो है बहुत छोटी चीज नहीं है प्रियो, बहुत मुश्किल वाली चीज ही है वो। ఈజీగా క్షమించగలుగుతామా? आप किसी को भी ऐसे ही क्षमा कर सकते हैं? క్షమించడం అంటే ఏంటి చెప్పండి? क्षमा करना मतलब क्या है प्रियो? ఒకరు మన ఎడల ఏదైనా అపరాధం చేస్తే మన లోపల కోపము పగ వాళ్ళ మీద పుడుతుంది. अगर कोई हमको अन्याय करते हैं तो फिर हम उसके खिलाफ जो है बहुत गुस्सा आ जाता है हमको। ఆ కోపాన్ని పగని పోన్లేండి నేను అతన్ని ఏమన్ను అని నువ్వు లోపల నుంచి హృదయంలో నుంచి తీసేయటమే అతన్ని క్షమించటం. वो जो गुस्सा जो है आपके मन में जो उबलते हैं वो उसको ना वो निकालना ही क्षमा करना है प्रियो। చాలా మంది పెదాలతో అంటారు క్షమించానని, बहुत सारे लोग जो है बस खाली अपने होठों से बोलते हैं मैंने क्षमा किया करके, లోపల పగ మాత్రం అలాగే ఉంటది. लेकिन उसके दिल के अंदर वो जो गुस्सा जो है वो रहता ही है। అలా ఉండకూడదట. वैसा नहीं होना है प्रियो। పెదవులతో కాదు క్షమించటం, హృదయంతో క్షమించాలా. होठों से नहीं प्रियो, अपने हृदय से क्षमा करना चाहिए। ఒకవేళ నువ్వు హృదయపూర్వకంగా అతన్ని క్షమించకపోతే నీ తండ్రి నిన్ను క్షమించడు. अगर आप अपने दिल से उसको माफ नहीं करते तो फिर आप परमेश्वर हमारा पिता परमेश्वर जो है आपको माफ नहीं करेगा। ఏమంటే ఇక్కడ మాట అడుగుతాను నేను. मैं आप सभी को एक बात पूछ रहा हूँ प्रियो।
అవతల వాడిని ఎందుకు క్షమించలేవటం లేదు అని అడిగాం అనుకోండి ఎవరినైనా, हाँ, अगर हम पूछे तो फिर आप अपने सामने वाले को क्यों क्षमा क्यों नहीं कर रहे हो करके ఇతను అంటాడు ये बोलेगा అతను మంచోడు కాదని అంటాడు. वो अच्छा इंसान नहीं है करके बोलता है। నేను అడుగుతాను నువ్వు మంచోడువా? तो मैं पूछ रहा हूँ आपको, आप अच्छे इंसान हो क्या? బాగా ఆలోచిద్దాం. हाँ, एक बार गौर से सोचेंगे प्रियो। అతను మంచోడు కాదు అతను క్షమించను అంటున్నా, నువ్వు మంచోడువా? हाँ, वो अच्छा इंसान नहीं है इसलिए मैं क्षमा नहीं कर रहा हूँ करके बोल रहे हो, तो फिर आप अच्छे इंसान हो क्या? ఆలోచించండి. एक बार गौर से सोचिएगा प्रियो। నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. हाँ, जो नीतिमान जो है इस दुनिया में एक भी नहीं है करके लिखा है అందరూ प्रियो। తప్పులు చేసిన వాళ్ళే. हर कोई पापी ही है प्रियो। అందరం ఆయా రకాల ఎవరికున్న బలహీనతలు బట్టి వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళమే. हर कोई अपने अपने हिसाब से वो पाप किया है। నీ ఎడల అపరాధం చేసిన వ్యక్తిలో ఒక రకమైన బలహీనత ఉంది, నీకు ఇంకొక రకమైన బలహీనత ఉంటది. आपके खिलाफ जो जितने भी गलती किया है उसका एक ये हो सकता है, लेकिन आपके अंदर भी वैसे ही कुछ ना कुछ कमियां तो रहेगा ही। ఉండదు, తప్పులు ఉండవండి మనలో. हाँ, हमारे अंदर गलतियां नहीं है क्या प्रियो? कमियां नहीं है? నేను అతని తప్పును నేను క్షమించను అంటే నీ తప్పులు దేవుడు క్షమించడు. उसकी गलती मैं माफ नहीं करूंगा अगर आप बोलोगे तो फिर आपकी गलतियां भी परमेश्वर जो है माफ नहीं करेगा। చాలా చోట్లండి భయంకరమైన పరిస్థితులండి. अगर हम देखें तो प्रियो इस दुनिया में बहुत भयंकर परिस्थिति है। నేను ఒక చోట సభకి వెళ్ళాను. मैं ब्रदर जो है एक जगह पे सभा में गया था। సభకి వెళ్తేనండి సభలో సుమారుగా 300-400 మంది కూర్చున్నారు. उस सभा में 300-400 लोग बैठे थे। ఒకే ఊర్లో ఒకే చర్చ్ ఉంది. उस जगह पे खाली एक ही चर्च है। చక్కగా అందరూ సభకు వచ్చారని అందరూ వాక్యం విన్నారు. हर जितने भी थे वो पूरे सभी लोग जो है सभा में आए और वचन सुने थे। నేను పాస్టర్ గారిని అడిగాను, मैंने पास्टर जी को पूछा था, అయ్యా మీ సంఘం చాలా మంచిది, ఊర్లో ఇన్ని 100 మంది చర్చ్ మీటింగ్ వచ్చారు, చాలా బాగుంది మీ సంఘం అన్నాను. आपके कलीसिया बहुत अच्छे है, जितने भी गांव में जितने भी लोग हैं सब आके वचन सुना है करके बोला था मैं। అప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, तब पास्टर जी बोल रहा है, వీళ్ళందరూ బయట మీటింగ్ పెడితే వస్తారు కానీ ఆరాధనకు అందరూ రారట. ये जितने भी आए हैं खाली सभा में ही आते हैं, लेकिन रविवार के आराधना में कोई नहीं आ रहा है करके बोला वो। ఎందుకు రారు అంటే చెప్పిన ఆన్సర్ కి నాకు అసలు మతిపోయింది. वो क्यों नहीं आ रहा है, अगर उन्होंने जो जवाब दिया है इसको हैरान हो गए ब्रदर जो। ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి గొడవ, ये दो परिवार के बीच में झगड़ा है प्रियो। వీళ్ళిద్దరూ కలిసి గుళ్ళో కూర్చోరట. ये दोनों मिलके जो है वो एक साथ चर्च में नहीं बैठे हैं। గుడి చిన్నదిగా ఉంటది కనుక నేను వెళ్ళి అతను పక్కన కూర్చోవాలి కనుక అతను గుడికి వస్తున్నాడు కనుక నేను గుడికి రాను. हाँ, मंदिर जो है छोटा है इसीलिए उसके साथ बैठना पड़ेगा करके वो मैं चर्च में नहीं आऊंगा करके बोल रहे हैं वो लोग। విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ బాప్తిసం తీసుకున్నారు. विषय क्या है कि दोनों जो है बपतिस्मा लिया है। నాకు అతనంటే పడదు. तो वो बोल रहे हैं कि मैं उससे मेरा नहीं चलता है करके बोल रहा అతను వస్తే నేను గుడికి రాను. हूँ। अगर वो आया तो फिर मैं चर्च नहीं आऊंगा। అతని పాపాలు, అతను నా ఎడల ఏదో అపరాధం చేశాడు, నేను క్షమించను. हाँ, उसने मेरे साथ गलत किया है तो फिर इसलिए मैं उसको माफ नहीं करूंगा। ఏమండి నేను ఆ పాస్టర్ గారితో అన్నాను, ఈ ముక్క నాకు కొంచెం సభలో చెప్పొచ్చు కదండి. मैंने उस पास्टर जी को बोला था ये बात जो है वचन बोलने से पहले बोलना चाहिए था मुझे। వాళ్ళ సంగతి చెప్పేవాళ్ళని అనిపించింది లోపల. तब वो मन ही मन में सोच रहे थे उसका मैं सच में अच्छा ये देता था करके। క్షమించుకోరా, ఒకరినొకరు క్షమించరా. क्या एक दूसरे को माफ नहीं कर सकते आप? ఇప్పుడు బైబిల్లో ఆయన చెప్పిన రెండో వర్షన్ చూడాలి. ఇప్పుడు మీరు आप जो है अभी बाइबल में उसका दूसरा वर्षन भी देखना चाहिए प्रियो। నేను క్షమించను అన్న వాళ్ళందరూ ఈ వచనం చదవాలా. जो भी बोल रहे हैं कि मैं माफ नहीं करूंगा 15వ వచనం. उन सबको पढ़ना चाहिए 15 वचन। మత్తయి వార్త 6వ అధ్యాయం 15వ వచనం. मत्ती सुसमाचार 6 अध्याय उसके 15 वचन प्रियो। మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. సరిపోయిందా? और यदि तुम मनुष्यों के अपराध क्षमा ना करोगे तो तुम्हारा पिता भी तुम्हारे अपराध क्षमा ना करेगा। చూసారా, ఇప్పుడు క్షమించటం అనే గుణం గనక మనలోనికి రాకపోతే, మనల్ని దేవుడు క్షమించకపోతే, మన పాపాలు అలాగే ఉండిపోతే మనం నరకానికి జారిపోయేంత పెద్ద ప్రమాదం ఉంది. हाँ प्रियो, अगर हम भी दूसरों का अगर क्षमा नहीं कर सकते, वो वाला गुण हमारे मन में नहीं है, तो फिर हमको भी हमारा अपराध भी क्षमा नहीं करेगा और हमको भी नरक जाना पड़ेगा प्रियो।
పిల్లలు మాట్లాడుతాను, प्रियो आप सबको एक बात पूछ रहा हूँ, ఎందుకు అతను క్షమించమంటే అందరు చెప్పేదండి అతను మంచోడు కదండి, నా గురించి చెడ్డగా మాట్లాడతాడండి, అతను క్రియలు బాగోవండి, అతని చేష్టలు బాగోవండి అని చెప్తారు. हाँ आपको क्यों उसको क्षमा नहीं करोगे करके पूछे तो फिर वो कि एक ही जवाब दोगे कि वो अच्छा नहीं है, उसके अच्छे गुण नहीं है करके ही बोलते हो आप। ఓ మాట అడుగుతాను, मैं आपसे एक और सवाल पूछ रहा हूँ, మనమంతా నమ్మింది ఎవరిని? हम सब ने किसको माना है? యేసుక్రీస్తు ప్రభుని. हाँ, यीशु मसीहा को। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మంచోళ్ళని క్షమించాడా, చెడ్డోళ్ళని క్షమించాడా? यीशु मसीहा जो है अच्छे इंसान को क्षमा किया या बुरे इंसान को क्षमा किया? బాగా ఆలోచించండి. हाँ, गौर से सोचिएगा। వ్యభిచారమందు పట్టుపడిన స్త్రీ, రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన స్త్రీని క్షమించాడు. जो व्यभिचार करते हुए एक स्त्री को उन्होंने क्षमा किया है प्रियो। నిన్ను నిలబెడితే ఆ ప్లేస్ లో वैसे ही आपको भी खड़ा किया तो उसी जगह उसी प्लेस में క్షమిస్తావా? आप क्षमा करोगे? ముందు నేనే వేసేస్తానని రాయి అంటావు నువ్వైతే. आप खुद बोलेंगे मैं खुद पत्थर फेंकूंगा उसके ऊपर करके। ఆ మంచోళ్ళు కాదండి, ఎలాంటి వాళ్ళు బతకూడదండి, చేయడండి, పురుగులండి అంటాం మనం అయితే. ऐसे लोग जीना नहीं चाहिए करके उसको मारना है करके आप बोलेंगे प्रियो। ఈ మధ్యకాలంలో చూడండి, ఎవరైనా అత్యాచారం చేసి దొరికిపోయాడని కూడా అందరూ కింద వాడిని చంపేయాల, వాడిని నరికేయాల పోస్టులు. हाँ, आज के दिन में हम देख रहे हैं ना, जितने भी वो रेप के बारे में जो सुन रहे हैं, उसके बारे में जो पोस्ट जो हम देख रहे हैं, हम अपने मन ही मन में यही सोच रहे हैं कि उसको मारना है करके। కాబట్టి వాడి నేరాన్ని మనం ప్రోత్సహించడం లేదు, మీ కోపంలో సబబు ఉంది. हाँ, उसके अपराध को हम సమర్థించడం లేదు, उसका अपराध को हम support చేయట్లేదు. समर्थ तो नहीं कर रहे, కానీ लेकिन వాడు దొరికిపోయాడు. అలాంటి దొరకని దొంగలు చాలా మంది ఉంటారు. वैसे जो है वो बंदा जो है वो पकड़ा गया, लेकिन ऐसे जो नहीं पकड़ा गया बहुत सारे लोग हैं। యేసుక్రీస్తుల వారు చంపమనో నరకమనో చెప్పలేదు, మార్చమని చెప్పాడు. यीशु मसीहा भी यही बोला है, किसी को ना मारो ना काटो करके, लेकिन उसको बदलो करके बोला है प्रियो। ప్రియులరా, प्रियो, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు ఒకటి అర్థమైంది. ये सब सुनने के बाद आपको एक समझ में आया होगा, ఒకరిని మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. अगर हम दूसरे को क्षमा करेंगे तभी प्रभु हमको क्षमा करेगा। నేను క్షమించను అంటే గనక మనకి క్షమ దేవుడి దగ్గర దొరకదు. अगर आप बोलेंगे कि मैं क्षमा नहीं करूंगा तो फिर परमेश्वर भी आपको क्षमा नहीं करने वाला है। వాడు చెడ్డవాడైనా, వాడు మనల్ని హింసించేవాడైనా, వాడు మన మీద పగపెట్టిన శత్రువైనా అందరినీ క్షమించమని దేవుడు మనకి నేర్పించాడు. अगर वो बुरे इंसान क्यों ना हो, वो आपके दुश्मन क्यों ना हो, सभी को आपको क्षमा करना ही चाहिए, यही बोला है प्रिय परमेश्वर। ఇదే సందర్భాన్ని మళ్ళా దేవుడు మరొక సువార్తలో రాయించారు, చూపిస్తాను. यही संदर्भ जो है दूसरे सुसमाचार में भी प्रभु ने लिखा है। లూకా సువార్త 6వ అధ్యాయం, लूका सुसमाचार 6 अध्याय, లూకా సువార్త 6వ అధ్యాయము లూకా 38వ వచనం నుంచి చూద్దాం. लूका सुसमाचार 6 अध्याय उसके 38 वचन से हम पढ़ेंगे। లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఇదే టైటిల్ పెట్టానండి, క్షమించిన వాడే క్షమించబడతాడంటే ఇదే టైటిల్. हाँ, यही है प्रियो आज का जो विषय जो है, जो क्षमा करेगा उसी को क्षमा मिलेगा। క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. दिया करो तो तुम भी दिया जाएगा। ఇక్కడ ఇంకా మనలో ఉండవలసిన గుణాలు చెప్తున్నాడు. ఇయ్యుడి అంటాడు చూడండి, తర్వాత हाँ, ఇయ్యుడి Okay. అప్పుడు మీకు ఇయ్యబడును. उसके बाद जो है, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. लोग पूरा नाप दबा दबा कर और हिला हिला कर और उबरता हुआ तुम्हारी गोद में डालेंगे, क्योंकि जिस नाप से तुम नापते हो उसी से तुम्हारे लिए भी नाप जाएगा। మనకు అర్థం కావడానికి దేవుడు అక్కడ కొలత అన్న దాన్ని పట్టుకొచ్చాడు. हमको समझ में आने के लिए परमेश्वर ने उधर नाप की बात कर रहा है प्रिय। మీరు ఎలాగైతే కొలిచి అవతల వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మీకు అదే కొలతతో ఇస్తారు, అవునా కదా? आप औरों को कैसे नापेगा उसी रीति से औरों भी आपको उसी रीति से नापेंगे प्रियो। మీరు కేజీ బియ్యం వాళ్ళకి అప్పిస్తే వాళ్ళు కేజీయే మీకు తిరిగిస్తారు. आप अगर उसको 1 किलो का चावल दोगे तो फिर वापस आप उनको, वो लोग आपको 1 किलो ही देगा वापस। మీ కొలతను బట్టే రిటర్న్ వస్తుంది మీకు. आप जैसे नाप जाएगा वैसे ही आपको भी मिलेगा प्रियो। అలాగే वैसे ही
నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించే కొలత, ఎదుటి వాళ్ళని క్షమించడం గనక నేర్చుకుంటే దేవుడు నిన్ను క్షమించుకుంటూ వస్తాడు. सामने वाले को अगर आप क्षमा कर सकते हो तो फिर परमेश्वर भी आपको क्षमा करेगा प्रियो। కనుక ఈ మాటలు మీరు బాగా ఆలోచించండి इसीलिए आप गौर से सोचिएगा प्रियो। ప్రియులరా. प्रियो, క్షమించటం అనేది మన జీవన విధానంలో ఒక గుణంగా మనకు మారిపోవాలి. क्षमा जो है हमारे अंदर एक गुण होना चाहिए प्रियो। అందరినీ క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి. हम जितने भी है हमारे जिंदगी में जितने भी लोग हैं सभी को क्षमा करना चाहिए। ఇలాంటి స్వభావాన్ని పాత నిబంధనలో ఒక భక్తుడు చూపించాడు. वैसे स्वभाव जो है पुराने नियम में भी एक भक्त ने दिखाया था प्रियो। ఆయనే దావీదు గారు. वही है महाराजा दाऊद। ఆయన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మీ ముందుకు తెస్తాను. उसके जिंदगी में जो एक भयंकर घटना जो घटी है वो मैं आपके सामने लेके आऊंगा। దావీదు గారు జీవితంలో కష్టాలు కన్నీళ్లు బాగా అనుభవిస్తున్న కాలం అది. दाऊद महाराजा जो है उसकी जिंदगी में उस दिनों में जो है बहुत मुश्किलों झेल रहे थे वो। కష్టాలంటే ఎలాంటి కష్టాలంటే సొంత కొడుకు అబ్షాలోము చంపడానికి తరుముతున్న కాలం అది. वो मुश्किलें मतलब इतना कठिन है कि उसके खुद के बेटे जो है उसको मारने के लिए आने वाले दिन था वो। సొంత అంతఃపురాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అడవుల్లోకి కొండల్లోకి. अपने सिंहासन छोड़ के वो जंगल में चला गया था प्रियो। ఆ టైంలో నుండి ఈ అబ్షాలోము కొడుకుకి తండ్రికి జరుగుతున్న ఈ వివాదాన్ని అంతా ఒకడు గమనిస్తున్నాడు. उस समय जो पिता और बेटे के बीच में जो ये जो संगठन हो रहा था एक शख्स जो है वो देख रहा था। వాడి పేరు షిమి అండి. उसका नाम है शिमी है प्रियो। వాడు ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో ఒక రాజకీయ విశ్లేషకుడు టైప్ వాడు. वो जो है अगर आपको मतलब समझ में आया वो भी एक पॉलिटिशियन की तरह है वो भी। అంటే ఏం జరుగుతుందో కనిపెట్టడం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోవటం, ఆ టైప్ క్యారెక్టర్ వీడిది. कौन कौन क्या कर रहा है ये सब वो देखते हैं प्रियो। అలాంటి కాలంలో నుండి ఎప్పుడైతే దావీదు అధికారం పడిపోయింది, అబ్షాలోము రాజు అయిపోయాడు అన్న విషయం వీడికి తెలిసిందో, जब तब उसको जो पता चला कि दाऊद महाराजा जो है गिर गए थे और अब्शलोम जो है उसको सिंहासन मिला। సింహాసనాన్ని ఏమంటే అధిరోహించిన అబ్షాలోము యొక్క ప్రేమ లేదా అబ్షాలోము దగ్గర పేరు సంపాదించడానికి దావీదును భయంకరంగా అవమానించడానికి దిగాడు వీడు. अब्शलोम के पास नाम कमाने के लिए वो शख्स जो है दाऊद महाराजा को बहुत ज्यादा अपमान करने के लिए वो तैयार हो गया था। ఈ సందర్భాన్ని చదివిస్తాను, మీరు నిజంగా దావీదు మహారాజులో ఉన్న ఆ క్షమాగుణం అనేది మీకు అర్థమవుతుంది. ये संदर्भ जो है मैं पढ़ूंगा आपको समझ में आएगा दाऊद महाराजा के अंदर कितने अच्छे से वो क्षमा करने का जो गुण है करके। సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. दूसरे समूएल के पुस्तक उसके 16वां अध्याय उसके 5वां वचन प्रियो। సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. दूसरे समूएल के पुस्तक उसके 16वां अध्याय उसके 5वां वचन। నేను చదువుతాను, చదువుతున్నారు మీరు తెలుగులో వినండి. రెండు చదివితే టైం అయిపోద్ది, పెద్ద విషయం ఇది. తెలుగు చదువుతారు, జాగ్రత్తగా వినండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిను అనువాడు ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. జాగ్రత్తగా వినండి. దావీదు అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కొండల్లో పారిపోతూ వెళ్తుంటే వెనకాల ఈ షమీ అనేవాడు వెనకాల నడుస్తూ దావీదు వెనకాల శపిస్తున్నాడట. वो पीछे पीछे जाके दाऊद महाराजा को वो शापित कर रहा था प्रियो। 6వ వచనం. छठा, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో కూడి ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఇది పట్టుకోండి అందరూ. वो दाऊद पर और दाऊद राजाओं के सब कर्मचारियों पर वो पत्थर फेंकने लगा प्रियो। ఒక పక్క నోటితో శపిస్తున్నాడు, మరో పక్క వాళ్ళ మీద రాళ్ళు ఇసురుతూ కొడుతున్నాడు. एक तरफा उसको कोस रहा था और दूसरे तरफा उसको पत्थर फेंक रहा था। ఇక్కడ దావీదు అనగానే మహారాజు, అతని వెనకాల చాలా సైన్యం ఉంది, పారిపోతున్నప్పుడు కూడా బలాఢ్యులు ఉన్నారు దావీదు చుట్టుపక్కల. दाऊद जो है ये महाराजा था और उसके पीछे सेना भी था उस समय।
ఆ సైన్యంతో దావీదు అడుగుల చుట్టూ పారిపోతుంటే వీడు వెనకాల ఒంటరిగా వెళ్ళి శపించటం, రాళ్లు వేయటం, దావీదును ఒక రకంగా చెప్పాలంటే దావీదును భయంకరంగా అవమానపరుస్తున్నాడు. एक तरफा अगर देखा जाए तो दाऊद महाराजा जो है अपने सेना के साथ वो जंगल जा रहा था, तो ये पीछे पीछे आके उसको कोस रहा था प्रियो। 7వ వచనం బాగా ఆలోచించండి. अच्छा, 7वां वचन जो है गौर से ఈ सोचिए। షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, సీపో సీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యయు యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చూసారండి, భయంకరమైన శాపనార్థాలు పెడుతున్నాడు. भयंकर रीति से उसको कोस रहा था प्रियो। నువ్వు నరహంతకుడివి, तुम जो है हथियार हो, నువ్వు మోసగాడివి, तुम जो है दूसरों का మోసం చేశావు, जो दूसरा को जो फंसाने वाले हो करके। రాజైన సౌలు కుటుంబానికి నువ్వు అన్యాయం చేసి అక్రమంగా రాజు అయిపోయావు అంటున్నాడు. राजा शाऊल को जो है तुमने फंसा के राजा बन गया था करके इधर बोल रहा है प्रियो। ఏమంటే దావీదు రాజు అయ్యాడా, దేవుడు చేశాడా రాజును? మీరు బాగా ఆలోచించండి. दाऊद खुद राजा बन गया या परमेश्वर ने उसको बनाया प्रियो? దేవుడు రాజును చేస్తే ఇదిగో నువ్వు మోసం చేసి రాజు అయిపోయావు, నువ్వు నరహంతకుడివి, మోసగాడివి అని శపిస్తున్నాడు. तो दाऊद महाराजा को परमेश्वर ने उसको राजा बनाया था, लेकिन ये बोल रहा था कि तुमने दूसरों को फंसा के राजा बन गया था करके। పిల్లలు ఇక్కడ ఆగాలి మీరు. इधर आपको रुकना चाहिए प्रियो। మనం కూడా అప్పుడప్పుడు మనం ఏ తప్పు చేయంగానే మన మీదకి నిందలు వస్తాయి. कभी कभार हम कुछ गलत नहीं करते हैं, फिर भी बहुत सारे लोग जो है हमको अपमान करते हैं प्रियो। ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి? तब कैसे सोचते हैं प्रियो हम? బాగా ఆలోచించండి. गौर से सोचिएगा। నేను చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు అనాలి అని ఆడి మీద యుద్ధానికి వెళ్ళిపోతాం. जो मैं गलती ना किया उसका जो है मैं अपमान क्यों भरू करके हम उसके खिलाफ जाते हैं प्रियो। ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. వాడు తిడతన్న దానికి, వాడు శాపనార్థాలు పెడతన్న దానికి, నువ్వు మోసం చేసావు అన్న దానికి దావీదుకి ఏదైనా సంబంధం ఉందా? जो है दाऊद महाराजा को वो तो कोस रहा था, जितने भी उधर हो रहा था, तो फिर दाऊद महाराजा को कुछ संबंध था क्या? బాగా ఆలోచించండి. आप तो गौर से सोचिएगा। సౌలుని మోసం చేశాడా? शाऊल को सच में उन्होंने फंसाया था क्या? సౌలుని ఏమన్నా చంపాడా? ఈయన కోరుండి చంపాడా? शाऊल को उन्होंने मारा था क्या? చంపినవాడిని, సౌలు చంపినవాడిని సైతం విడిచిపెట్టలేదు. అంత భక్తి సౌలు అంటే. शाऊल को जिसने मारा था उसको भी नहीं छोड़ा था, मतलब उतना प्यार करता था, उतना भक्त था शाऊल के ऊपर वो। అంత యథార్థంగా దేవుని ఎడలు ఉంటే ఈ షిమి అన్నవాడు వచ్చి నువ్వే చంపేసే సౌలు అంటున్నాడు. इतना सच्ची जीवन जी रहा था ये जो शिमी जो है, वो बोल रहा था तुम कुछ शाऊल को मारा था करके। పిల్లరా, ఇలాంటి స్థితిలో మీరుంటే, ఇలాంటి నిందలు మీ మీద వేస్తే ఆ నింద వేస్తున్న వాడిని మీరు క్షమిస్తారా? ऐसे परिस्थिति में अगर आप हो तो फिर जो दूसरा आपको अपमान कर रहे हैं, तो आप सच में उसको क्षमा करते हैं क्या? నా వైపు చూడండి అందరూ. आप मेरे तरफ देखिएगा। మీరు దావీదు ప్లేస్ లో ఉన్నారు. आप मानो दावीद के जगह पे हो, दाऊद మీ महाराजा के। చుట్టూ సైన్యం, బలాఢ్యులు, యుద్ధం చేసే బలాఢ్యులు ఉన్నారు. आपके पास जो है पूरा सेना था, సైన్యం ఉంది, पूरा सेना था, కత్తులు ఉన్నాయి. आपके पास तलवार था। ఒక అనామకుడు వచ్చి అలా శపిస్తుంటే మీరు దావీదు ప్లేస్ లో ఉంటే మీరు ఏం చేస్తారు? ऐसे ही कोई शख्स आके अगर आपको कोसता है, तो फिर आपके अगर दाऊद के जगह पे है, तो फिर आप क्या करोगे? ఏం చేస్తారు చెప్పండి? बोलिएगा, आप क्या करोगे? సైన్యానికి ఆర్డర్ వేస్తారు. सेना को बोलेंगे आप, నన్ను ఇంత మాట అన్నవాడు మొక్కల కింద నరికి నా దగ్గరికి పట్టుకురండి. जो मुझे इतना कोस रहा था उसको काट डाल के मेरे पास लेके आओ करके बोलेंगे आप। పిల్లరా, प्रियो, దావీదు అలా చేశాడా? दाऊद महाराज ऐसे किया था क्या? తన దగ్గర ఉన్న బలాఢ్యులకి కోపం వస్తుంది వాడు శపిస్తుంటే. उसके पास जितने भी ताकतवर है उसको गुस्सा आ रहा है। పక్కనున్న సైన్యంలో ఒక బలాఢ్యుడు ఉంటాడు, అభిషేక్ అని ఉంటాడు. उसके पास जो सेना था उसके पास है वो ताकतवर जो है, उसको गुस्सा आ रहा था। ఈ అభిషేక్ ఏమంటున్నాడు ఒక మాట చూపిస్తాను మీకు. उसका नाम अभिषेक है। वो क्या बोल रहा है? 9వ వచనం చూడండి. 9वां वचन अगर हम देखें तो 16వ అధ్యాయం 9వ వచనం. 16वां अध्याय उसके 9वां वचन। సెరూయా కుమారుడైన అభిషేక్ ఈ చచ్చిన కుక్క
నా ఏలిన వాడవగు రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని నేను అభిషేకాన్ని అతను కోపం వస్తుందండి పక్కనున్న సైన్యంలో ఉన్న అధిపతికి. अभिषेक जो है राजा के पास जो था उसको गुस्सा आ गया था प्रियो। నిన్ను శపిస్తున్న వాడి తల తీసుకుని వస్తాను రాజా ప్రభు నువ్వు ఒక్క ఆర్డర్ అంటున్నాడు. हाँ, जो आपको कोस रहा था मैं उसको सिर काट के मैं आपके पास लेके आऊंगा, बस मुझे बोलिए करके वो बोल रहा था। పిల్లరా, प्रियो, దావీదు దేవుడు మనస్సు కలిగిన వాడు. दाऊद महाराजा जो है परमेश्वर का जो दिल है उसके पास। ఆ రోజు యుద్ధం చేసే అధికారం ఉంది, చంపే హక్కు దేవుడు ఇచ్చాడు. हाँ, उसके पास जो है वो अधिकार भी था उसको मारने का। కానీ దావీదు ఎలా ఆలోచించాడు తెలుసండి? लेकिन दाऊद महाराजा ने क्या किया है प्रियो? వచనం చూద్దాం, 11వ వచనం. 11वां वचन देखेंगे। అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, వాడి జోలికి పోకుండా అన్నాడండి దావీదు. उसके पास मत जाओ करके बोल रहा था प्रियो। నా కుమారుడు, నా గర్భాన పుట్టిన కుమారుడు అబ్షాలోమే నన్ను చంపాలనుకుంటున్నప్పుడు వీటి శపించటంలో ఏం పొరపాటు ఏముంది? मेरा पुत्र जो है वो खुद मुझे मारने में लगे हुए हैं, तो फिर ये क्यों नहीं करेगा करके बोल रहा है प्रिय उधर। దావీదు ఆ బలాఢ్యుని ఆపుతున్నాడు చంపకుండా వెళ్ళొద్దని. दाऊद महाराजा जो है उस ताकतवर को रोक रहा है प्रियो। వాడి మార్గంలో వాడిని పోనివ్వండి, వాడి శాపాలు వాడిని పెట్టనివ్వండి, దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు. उसको छोड़ दीजिए, उसके रास्ते में वो जा रहा है, उसको छोड़ दीजिए करके बोल रहा है प्रियो। చంపేస్తానని బలాఢ్యుడు అంటుంటే దావీదేమో ఆ బలాఢ్యుడిని ఆపుతుంటే వీడు ఇంకా ఓవర్ చేశారండి షిమి అన్నవాడు. जो उसके पास जो ताकतवर है अभिषेक वो उसको रोक दिया था दाऊद महाराजा, तो फिर जो शिमी जो है और ज्यादा कर रहा था वो। 13వ వచనం చూడండి. 13वां वचन देखिए। అంతటా దావీదును అతని వారు మార్గమున వెళ్ళిపోయిరి. तब दाऊद अपने जनों समेत अपने मार्ग पर चला गया। వారు వెళ్ళిపోవచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీద రాళ్లు రువ్వుచు తూలి ఎగరగొట్టుచుండెను. చూడండి ఇది. उसमें वो शाप देते, किनारे से वो शाप देते और उस पर पत्थर और धूल फेंकते हुए चला गया। దావీదు ముందరకు వచ్చి బూడిద వేస్తున్నాడట మీద. दाऊद के ऊपर वो धूल छोक रहा था प्रियो। ముందేం చేశాడు ప్రారంభంలో? पहले क्या किया था? రాళ్లు రువ్వుతున్నాడు, శపిస్తున్నాడు, पत्थर फेंक रहा था और कोस रहा था। తర్వాత పోన్లే వాడి మార్గంలో వాడు పోతాడు, చంపొద్దు మనం వెళ్ళిపోతామని దావీదు వెళ్ళిపోతుంటే जो उसको चलने दो, उसको छोड़ दो करके दाऊद महाराजा अपने रास्ते में जा रहा था। ఆ మార్గంలో ముందుకొచ్చి బూడిద వేస్తున్నాడు దావీదు మీద. उसके रास्ते के बीच में आके उसके ऊपर धूल छोक रहा था प्रियो। ఏమంటే మీరు రాజు స్థానంలో ఉంటే ఒక అనామకుడిని చేస్తే మీరు ఊరుకుంటారా? अगर आप दाऊद महाराजा के जगह पे हो तो फिर आप सच में ऐसे छोड़ देते हो क्या उसको? వదిలిపెడతారా? आप सच में उसको छोड़ दोगे प्रियो? క్షమిస్తారా? आप उसको क्षमा करोगे? దావీదు ఏం చేశాడు అక్కడ? दाऊद महाराजा ने क्या किया उधर? క్షమించాడు. क्षमा किया था प्रियो। ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు, आप इधर एक बात सोचते होंगे, రాచరికం లేదు కదండి, రాజుగా లేడు కదా, దావీదు పరిస్థితి బాగోలేదు కదా, అందుకు క్షమించాడు అనుకుంటున్నారేమో. दाऊद उस समय राजा नहीं था इसलिए उन्होंने क्षमा किया करके आप सोचते होंगे। కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు. जो समय जो है हर बार एक जैसे नहीं होता है प्रियो। దావీదు అప్పుడు కష్టాల్లో ఉన్నాడు. दाऊद महाराजा जो है उस समय जो मुश्किलों में था, वो కాలం రయ్యమని తిరిగింది. जो समय जो है उसका वो फिरता रहा। 16వ అధ్యాయంలో మీరున్నారు. जो अभी आप जो है 16वां अध्याय में हो। కొద్ది కాలానికి దావీదు దగ్గర ఉన్న సైన్యానికి అబ్షాలోముకి యుద్ధం జరిగింది. అబ్షాలోము అనేవాడు చచ్చిపోయాడు. कुछ समय बाद जो है दाऊद सेना के बीच में और अब्शलोम सेना के बीच में युद्ध हुआ था, उसमें अब्शलोम मर गया था। ఇప్పుడు ఏ రాజునైతే నమ్ముకొని ఆ రాజు దగ్గర పేరు కొట్టేయడానికి దావీదును శపించాడో ఈ షెమిగాడు, ఆ రాజు చచ్చిపోయాడు. ఇప్పుడు जिस राजा के साथ वो नाम कमाने की कोशिश में जारी था शिमी, उसी राजा वो मर गया था अभी। ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు? अब उसकी परिस्थिति क्या है? अगले राजा कौन? దావీదు. दाऊद महाराजा। ఈ శపించినోడి పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు? अब जितने भी जो कोसा था, जितने भी शाप दिया था, तो उसकी परिस्थिति क्या है अभी? బాగా ఆలోచించండి. एक बार गौर से सोचिएगा। మరలా తిరిగి దావీదు రాజు అయిపోయాడు. वापस एक और बार दाऊद महाराजा राजा बन गया था।
ఈ షిమి అనేవాడు ఎంత దుర్మార్గుడో చెప్తాను. ये शिमी जो है वो कितना गलत इंसान है मैं बोलूंगा। అబ్షాలోము పక్షాన్ని వెళ్ళాడు. అబ్షాలోము ఉంటాడు రాజుగా. ఇక దావీదుని తిడితే నాకు ఏదైనా పోస్ట్ ఇస్తాడని తిట్టాడో ఏటో తెలియదండి. हाँ, अब्शलोम के पास जाके दाऊद महाराजा को अगर मैं कोसूंगा तो फिर मुझे एक अच्छा पोस्ट मिलेगा करके वो सोचा होगा वो। నమ్ముకున్న రాజు చచ్చిపోయాడు. हाँ, जिसके ऊपर वो विश्वास कर रहा था वही मर गया था। తిట్టిన దావీదేమో రాజు అయిపోయాడు. हाँ, जो जो जिसको कोस रहा था वो राजा बन गया। ఇప్పుడు పరిస్థితి ఏంటి? अब उसका परिस्थिति क्या है? వీడండి నిజంగా వీడి దగ్గర ఉన్న సైన్యాన్ని, వీడి దగ్గర ఉన్న మనుషులందరినీ తీసుకెళ్లి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు క్షమాపణలు అడగడానికి. हाँ, ये जो है जितने भी इसके पास जो सेना था दाऊद महाराजा के पास गया था क्षमा क्षमा मांगने। 19వ అధ్యాయం చూడండి ఒకసారి. उसके 19 वचन देखिए एक बार प्रियो। 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం दूसरे समूएल के पुस्तक उसके 19 अध्याय और 19 वचन। 19వ వచనం. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. చూసారా ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాడు. देखिए प्रियो कितने होशियारी से बात कर रहे। मेरे प्रभु मेरे दोष का लेखा ना ले करके। నా మీద మోపకము, నా ఏలినవాడవగు రాజునకు నీవు యెరూషలేమునకు విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం మందు ఉంచుకొనకము, మనస్సునందు ఉంచుకొనకము. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితోనూ నా ఏలిన వాడవగు రాజునకు నిన్ను ఎదుర్కొనుటకు నేను ముందుగా వచ్చి ఉన్నాను. చూసారండి, అందరిని తీసుకుని వచ్చి నా తప్పైపోయింది మహాప్రభు నన్ను క్షమించు అంటున్నాడు దావీదుని. सबको लेके आके वो क्षमा मांग रहा है प्रियो। ఏమండి, మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈ షిమి అన్నవాడు వచ్చి దావీదు దగ్గర కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు. ये शिमी जो है राजा के पास आके वो अपने पैर पड़कर वो क्षमा मांग रहा है प्रियो। ఏమండి, అంతకు ముందు మీకు ఒక ఆయనకి కోపం వచ్చిందని చెప్పాను. అక్కడ వాడు శపిస్తున్నప్పుడు అభిషేక్ అనే ఆయన. हाँ, उसी समय मैं एक बात बोल रहा था प्रियो। अभिषेक जो है उसको बहुत गुस्सा आया था उस समय जब वो कोस रहा था राजा को। నమ్మకంగా దావీదు రాజు పక్కన ఉన్నాడు. దావీదు రాజు అయిన తర్వాత వీడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే మళ్ళీ కోపం వచ్చింది అభిషేక్. हाँ, जब अभिषेक जो है उस समय जो राजा के पास था और ये शिमी जो है राजा के पास पैर पड़ रहा था, तब भी अभिषेक को उस समय भी उसको गुस्सा आया था। రాజా, वो बोल रहा था राजा ఈ షిమి అనేవాడు అభిషక్తుడైన నిన్ను శపించాడు గనక వీడు మరణానికి పాత్రుడు, వీడిని చంపేయాల్సింది నువ్వు ఆర్డర్ అయ్యి అంటున్నాడు మళ్ళీ. वापस राजा को पूछ रहा था ये जो है जब आपकी परिस्थिति अच्छा नहीं था आपको कोस रहा था, अभी आपके पास आया, इसको पक्का मारना चाहिए करके बोल रहा है वो। పిల్లరా, దావీదు ఎంత మంచోడు చెప్తున్నాను. प्रियो मैं बोल रहा हूँ आपको दाऊद कितना अच्छा इंसान था। పరిస్థితి బాగోలేనప్పుడు క్షమించాడు. परिस्थिति जब अच्छा नहीं था तभी उन्होंने क्षमा किया। రాజైన తర్వాత కూడా వాడు క్షమ అడిగితే వాడిని క్షమించాడు. राजा बनने के बाद भी जो इंसान उसको क्षमा के लिए मांग रहे थे उसको क्षमा किया था। నేను చంపను రా, పో బతుకు అన్నాడు. मैं तुझे नहीं मारूंगा करके तू जा करके उसको छोड़ दिया। 23వ వచనం చూడండి. उसी अध्याय में उसके సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. 23वां वचन अगर हम देखें तो నీకు మరణ శిక్ష విధింపనని సిమితో సెలవిచ్చెను. అంటే దావీదు ఏం చేశాడు? చంపాడా, వదిలేశాడా? राजा ने दाऊद महाराजा ने क्या किया प्रियो? उसको मारा या छोड़ दिया था? क्योंकि वो बोल रहा था तुझे प्राण दंड ना मिलेगा करके। ఏమంటే రాజు వదిలేస్తాడా? प्रियो राजा ऐसे ही छोड़ देगा क्या? బాగా ఆలోచించాడు. అంటే దావీదులో ఏ గుణం ఉంది ఇప్పుడు? गौर से सोचिएगा प्रियो दाऊद महाराजा में कैसे गुण था। దావీదులో ఉన్న ఆ గుణమే దావీదును మరింత గొప్పవాడిని చేసింది. दाऊद महाराजा के अंदर जो वो गुण था उसी को उसको बहुत महान बना दिया था। ఏమంటే ఇప్పుడు మీకు తెలియంది కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళని ఏమైనా తిడితే ఆ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారండి? आप एक बार सोचिएगा प्रियो, जितने भी अधिकारी है, एमएलए जो मंत्री चीफ मिनिस्टर जितने भी है, अगर उनको आप गाली देते हो तो फिर वो सच में ऐसे छोड़ देते क्या आपको? మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి 4 తిట్లు తిట్టరండి? आप आपके एमएलए के घर जाके गाली दे के आइएगा। తెల్లారిసరికి జీప్ ఉంటది మీ ఇంటి ముందు. सुबह सुबह आपके सामने पुलिस का जीप रहेंगे आपके घर के सामने। ఈయన ఎమ్మెల్యే కదండి, మొత్తం దేశం మొత్తానికి రాజు, చక్రవర్తి. दाऊद जो है वो एमएलए नहीं है प्रियो, पूरे देश का राजा था वो।
అలాంటి రాజును ఏమంటే శపించినా క్షమించాడు. वैसे राजा को जो शापित किया था उसको भी क्षमा किया था प्रियो। ఇప్పుడు నేను అడుగుతున్నాను, आप सबको अभी पूछ रहा हूं मैं। ఎవరైనా అపరాధం చేస్తే నేను క్షమించనండి అంటారు కదా. हाँ, जो भी आपके साथ जो अन्याय करते हैं आप क्षमा नहीं करेंगे करके बोल रहे हैं ना। నువ్వు ఏ దేశానికి రాజువి? आप किस देश का राजा है अब? మీరు చెప్పండి ఇప్పుడు. आप बोलिएगा। మీరు ఏ దేశానికి రాజులు? మీరు आप किस देश का राजा है प्रियो? आप రాజులా? राजा हो क्या आप? తెల్లారితే భుజాన్ని బ్యాగ్ వేసుకుని పనికి పోతాం మనం. आप सब जो है सुबह होते होते ही हमारे ऊपर बैग रख के काम पे जाते हैं हम। మేము ఎవరిని క్షమించాం, మేము రాజులు అంటాం. ఈ రాజే క్షమిస్తున్నాడు అక్కడ. आप बोल रहे हैं कि मैं किसी को क्षमा नहीं करूंगा, लेकिन इधर राजा खुद क्षमा कर रहा है। పిల్లలు ఆలోచించండి. एक बार गौर से सोचिएगा प्रियो। మనకి గనక అలాంటి పెద్ద స్థితిలో ఉంటే మనం క్షమించమంటే అసలు ఏమి బాగోపోతేనే క్షమించట్లేదు ఇప్పుడు మనం. अगर हम उतने ऊंचे स्थान पाए तो फिर आप सच में क्षमा करेंगे कि इतने नीचे होके ही हम क्षमा नहीं कर रहे प्रियो? అంత పెద్ద రాజు స్థానంలో ఉంటే ఇలాంటి వాళ్ళు మనకి ఎదురైతే మనకు క్షమించే మనసు ఉందా? మీరు బాగా ఆలోచించండి లోతుగా. हाँ, उतने ऐसे राजा को ही क्षमा करने का मन है तो फिर हम सब में वो क्यों नहीं है करके सोचना चाहिए प्रियो। పిల్లరా, प्रियो, నేను దేవుణ్ణి నమ్మాను అంటే కుదరదండి. हाँ, मैं खाली भगवान पे भरोसा करता हूँ करके बोलने से नहीं होता है प्रियो। దేవుడిలో ఉన్న గుణాలన్నీ ఒక్కొక్కటిగా మీలోకి రావాలి. परमेश्वर के अंदर जितने भी गुण हैं वो सब आप में आना चाहिए। క్షమించటం, ప్రేమించటం, గౌరవించటం ఇవన్నీ దేవుడి గుణాలు. हाँ, क्षमा करना, प्यार करना, आदर करना, ये सब जो है परमेश्वर का गुण है प्रियो। ఆ స్వభావాలు మనలోకి వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. वैसे स्वभाव हमारे मन में है तभी परमेश्वर हमसे प्यार करेगा प्रियो। దేవుడు అనగానే నీ క్రియలను పరీక్షించేవాడు, దాన్ని బట్టే నీ గుణాలను పసిగట్టేస్తాడు దేవుడు. परमेश्वर मतलब आपकी क्रिया का जितना भी आप काम करते हो उन सबका परीक्षा करता है, वो देखता है। సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. शमूएल की पहले पुस्तक उसके दूसरा अध्याय उसके तीसरा वचन अगर हम देखें तो సమూయేలు మొదటి గ్రంథం पहले शमूएल की पुस्तक 2వ అధ్యాయం दूसरा अध्याय 3వ వచనం చూడండి. तीसरा वचन, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే నీ క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట. చూసారా దేవుడు అలా మాట్లాడుతున్నాడు, మన నోట ఏ మాటలు రాకూడదట. परमेश्वर इधर ये बोल रहा है फूल कर अहंकार की ओर बातें मत करो करके। గర్వంతో మాట్లాడకూడదట. अहंकार से बात नहीं करना चाहिए प्रिय। దావీదు రాజయ్యుండి కూడా గర్వంతో మాట్లాడా, తగ్గించుకున్నాడా? दाऊद जो है महाराजा होकर भी वो अहंकार से बात किया, यो अपने आप को धीन करके बात किया था। గర్వంతో మాట్లాడే వారి మాటలు దేవుడు పరీక్షిస్తున్నాడు. अहंकार से जो बात करते हैं परमेश्वर जो है उसको फरक रहा है। మనం ఏమి గొప్ప వాళ్ళమని గర్వపడతాం, ఏమి సాధించామని గొప్పపడతాం, ఏమని మనం అంత భక్తిపరులమని గొప్ప. నీ ఎడలేదో తెలుసో తెలియక ఒక అపరాధం మనుషులు చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నావు? हम इतना क्या बड़े हैं प्रियो, हम क्या इतना बड़ा इंसान है क्या, हम कोई इतना महान इंसान है क्या इस दुनिया में, तो फिर हम क्षमा क्यों नहीं कर पा रहे? ఏమంటే చాలా మందిలో మేము చూసిన గుణం అండి. बहुत सारे लोगों में मैं ये देखा था प्रियो। సహోదరుడు ఒక మాట అన్నా క్షమించరు. भाई जो है अगर एक बात बोले तो फिर उसको भी क्षमा नहीं करते। ఏమంటే వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి సేవ చేస్తున్న సేవకులు ఒక మాట అన్న పట్టించుకోరు. हाँ, जो सेवक भी अगर मानो एक बात बोल दिया तो फिर उसको भी क्षमा नहीं करते। ఇటు సేవకుడిని కూడా క్షమించవా? నీ మేలు కోరి నీ బాగు కోరి ఒక మాట అన్నాడు. जो सेवक को भी आप क्षमा नहीं कर सकते जो आपकी भलाई के लिए एक बात बोले तो। నన్ను అలాగన్నారు ఇలాగన్నారు, నేను రాను చర్చికి, నేను అతనంతం చూస్తాను ఇతరాంతం చూస్తాను. ఎవడు గర్వంతో మాట్లాడే మాటలండి. हाँ, वो बोल रहे कि मैं तो चर्च नहीं आऊंगा, उसने ऐसे बोल दिया मैं उसका अंत देखूंगा करके बोलते हैं प्रियो। పిల్లరా, प्रियो, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన తత్వం ఇలా ఉండకూడదు. मसीहा में एक बार आने के बाद ऐसा नहीं होना चाहिए प्रियो। हम మొదట మిమ్మల్ని తండ్రైన దేవుళ్ళలో ఉన్న క్షమాగుణం చూపించారు మొదట ప్రారంభంలో. हाँ, पहले जो है मैंने पिता परमेश्वर में जो क्षमा का गुण है वो मैंने दिखाया था आपको। ఇప్పుడు మన యేసుక్రీస్తుల వారిలో ఉన్న క్షమాగుణం ఎంత గొప్పదో చూపిస్తాను. अब मैं आपको यीशु मसीहा के अंदर जो क्षमा गुण है वो कितना महान है करके वो भी मैं दिखाऊंगा आपको अभी। ఏమంటే యేసుక్రీస్తుల వారిని ఆ రోజు సమాజం ఎంత భయంకరంగా అవమానించిందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. उस जमाने यीशु मसीहा को कितने बुरी तरह से अपमान किया मैं आपको बोलने की जरूरत नहीं है प्रियो।
యేసుక్రీస్తుల వారి మొహం మీద ఉమ్మేశారండి. यीशु मसीहा के मुंह पे ऊपर थूका है प्रियो, ఏమండి దెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, उसको इतना एकदम जोर से मार दिया है प्रियो, ముళ్ళ కిరీటం పెట్టారు, తలకి ముళ్ళ కిరీటం, उसका कांटों का ताज रखा है प्रियो, కొరడాలతో కొట్టారు, उसको कोड़े से मारा है మేకులు వేసేశారు. और उसको खीला लगा दिया। ఆయన్ని ఎంత హింసించారంటే శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా కూడా బయటికి తెచ్చేసి అంతగా హింసించారు. कितना तकलीफ देना है उतना दिया ताकि उसके अंदर जितना भी लहू था वो पूरा बह गया था प्रियो। మీకు తెలియదు కాదు కదా, అంత శరీరం అంతా రక్తం ఓడుతుంటే ఆ రక్తం ఓడుతున్న శరీరం మీద సిలువ మోపారు మళ్ళీ పట్టుకెళ్ళి. इतना खून बहने के बाद भी इतना तकलीफ में उसके ऊपर क्रूज लगाया था। ఉదయం 9 గంటలకు తీసుకెళ్లారండి కొట్టడానికి. सुबह जो है 9 बजे लेके गया था प्रियो उसको मारने के लिए। సుమారుగా ఉదయం 9 గంటలకు తీసుకెళ్తే ఆ హింసించడానికి కొట్టడానికి 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటల వరకు కొడుతూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు, ఏమంటే ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు. सुबह 9 बजे से लेके प्रियो 3 बजे तक लगातार उसको मार रहा था, थूक रहा था, अपमान कर रहा था, वही कर रहा था सुबह से लेके शाम तक। ఇంత హింసించారు ప్రభుని. इतना भयंकर परिस्थिति में उसको डाल दिया था प्रियो। ఇంత హింసించి చివరికి చంపేయడానికి సిలువెక్కిచ్చేశారు. इतना करने के बाद, इतना हिंसा करने के बाद भी, इतना मारने के बाद उसको क्रूज पे चढ़ाया था। అంత హింసలు పొందిన ఆయన కొద్దిసేపట్లో చనిపోతాడండి. ఇక इतना जो उसने झेला था, इतना मारपीट खाने के बाद वो थोड़ी देर में वो मर जाएंगे प्रियो। చచ్చిపోయే ముందు ఆయన పలికిన మాట బైబిల్లో ఒకటి మీరు చదవాలి ఇప్పుడు. वो मरने से पहले उन्होंने जो एक बात बोला था अभी आपको पढ़ना चाहिए प्रियो। లూకాసు వార్త लूका सुसमाचार 23వ అధ్యాయం 23 अध्याय 33వ వచనం చదువుదాం. 33वां अध्याय पढ़ेंगे प्रियो। लूका सुसमाचार 23वां अध्याय उसके 33 वचन। లూకాసు వార్త 23:33 చదువుతున్నారే. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి, వీరిని క్షమించండి. చూసారండి ఆ మాట చూడండి, ఎక్కడ నుండి పలుకుతున్నాడు ఈ మాట. वो बात देखिएगा प्रियो, वो किधर बोल रहा था ये बात। తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి అన్న మాట ఎక్కడ నుండి పలుకుతున్నాడు. वो जो है इन सभी को, जो जितने भी जो कर रहा है वो नहीं जानता जो भी कर रहा है, ये किस जगह पे रहकर वो बात कर रहे प्रियो ये बात। సిలువలో ఉన్నాడు, क्रूज पर चढ़े थे प्रियो, చేతుల నిండా మేకులు ఉన్నాయి, వాళ్ళు వేసిన మేకులు అప్పటికి చేతుల్లో ఉన్నాయి, हाथों पे पूरा कीला है प्रियो, వాళ్ళు పెట్టిన మొల్ల కిరీటం నెత్తి మీదే ఉంది, कांटों का ताज भी उसके सिर पर था प्रियो, వాళ్ళు కొట్టిన దెబ్బల్లో నుంచి రక్తం కారుతుంది ఇంకా అప్పటికి, उन्होंने जितने भी मारा था उससे वो खून बह रहा था उसके शरीर से, వాళ్ళు వేసిన మేకలు ఇక కాళ్ళలో ఉన్నాయి, నొప్పి భరిస్తూనే ఉన్నాడు అప్పటికి ఇంకా. वो कीले जो थे उसके पैर में भी था, उसका दर्द भी वो सह रहा था प्रियो। మీరు బాగా పట్టుకోవాలి ఇక్కడ యేసుప్రభు మనసు. हाँ, आपको जानना चाहिए प्रियो यीशु मसीहा का जो मन दिल, వాళ్ళు వేసిన ఆ హింసలన్నీ భరిస్తూ ఆ నొప్పి భరిస్తూ వాళ్ళని క్షమిస్తున్నాడు. उतना वो मारपीट सह के, मतलब इतना दर्द सह के भी उन सबको वो क्षमा कर रहा है प्रियो। మీరు ఇక్కడ బాగా ఆలోచించాలి ప్రభు మనసు. गौर से इधर सोचना चाहिए प्रियो, प्रभु का जो मन। చచ్చిపోయిన తర్వాత క్షమించాడా, బాధ అనుభవిస్తూనే భరిస్తున్నాడా? हाँ, वो मरने के बाद वो क्षमा किया था, लेकिन वो दर्द महसूस करके वो क्षमा कर रहा था। ఆలోచించండి. एक बार सोचिएगा प्रियो, బాధ పెడుతున్నా, వాళ్ళు వేసిన మేకులు చేతిలో ఉన్నా వాళ్ళని క్షమించండి తండ్రి, వాళ్ళని క్షమించండి తండ్రి, ఈ మనసు రావాలి క్రైస్తవుడికి. वो दर्द में होने के बाद भी वो बोल रहा था पिता उनको क्षमा करो करके, ऐसे मन आना चाहिए सभी ईसाइयों को। అర్థమయ్యాడా ప్రభు? आप समझ में आया प्रभु आपको? బాధ పెడుతున్న వాళ్ళని బాధ భరిస్తూ క్షమిస్తున్నాడు. हाँ, जो भी उसको मार रहे थे वो दर्द सह के उन सभी को क्षमा कर रहा है प्रियो। ప్రియులరా, प्रियो, క్షమించటంలో ఇంత మంచి మనసు మనకు రావాలి. हाँ, क्षमा करने में इतना अच्छा मन होना चाहिए प्रियो। నిన్ను ఎవరో బాధ పెడుతున్నారు, నిన్ను ఎవరో హింసిస్తున్నారు, నీకు ఎవరో శత్రువుగా మారిపోయారు, నిన్ను ఎవరో అవమానపరుస్తున్నారు అంటున్నావు కదా, వాళ్ళు అనే మాటలన్నీ ఆ నొప్పి అంతా భరిస్తూనే వాళ్ళని క్షమించాలి. हाँ, आप यही बोलते हो ना, बहुत सारे लोग मुझे दुखी कर रहा है, बहुत सारे लोग मुझे मार रहे, जो मेरे से गलती कर रहे, ये सब जितने भी है आपके साथ जितना भी बुराई हो रहा है वो सब सह के आपको क्षमा करना चाहिए प्रियो।
సేవకులం కదండి, మేము అప్పుడప్పుడు చిన్న చిన్న పంచాయతీలు చేస్తాం, हाँ, हम सेवक है ना प्रियो, तो हम क्या बोल रहे हैं? చిన్న చిన్న సెటిల్మెంట్లు పంచాయతీలు. अच्छा अच्छा, थोड़ा बहुत जो है किसी किसी का वो इंसाफ दिलवाते हैं हम। ఇద్దరి మధ్యలో గొడవ అయింది, दो शख्स के बीच में झगड़ा हुआ था। వాళ్ళిద్దరిని కూర్చోబెడతాం, उन दोनों को बिठाया था। ఇతను చెప్పవలసిన మంచి ఇతను చెప్పి ఇతను చెప్పవలసిన మంచి ఇతను చెప్తాం. दोनों को जो अच्छा ही बोलना था दोनों को बोल दिया था। జరిగింది ఏదో జరిగిపోండి, ఇద్దరు కలిసిపోండి అని చెప్తాం. जो हो गया था वो हो गया, उसको भूल के सब दोनों एक हो जाओ करके बोलते हैं हम। అప్పుడు ఒకడు అంటున్నాడండి, तब एक बोल रहा है प्रियो, నాకు కలిగిన ఈ నొప్పి మర్చిపోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. मुझे जो ये दर्द हुआ वो भूलने के लिए मुझे 2 साल लगेंगे करके बोल रहा है वो। 2 సంవత్సరాల వరకు వాడితో మాట్లాడండి, వాడితో కలవను, 2 साल तक उससे मैं बात नहीं करूंगा, उसके साथ में कभी नहीं जाऊंगा करके बोल रहा है वो। నా బాధ తగ్గిన తర్వాత వాడితో కలుస్తాను అంటున్నాడు. मेरा दर्द कम होने के बाद मैं उसके साथ जाऊंगा करके बोल रहा है वो। నేను అప్పుడు అడిగాను, వాడు నీకు ఏమన్నా చేతిలో మేకులేసాడా ఆయన అని అడిగాను. तब मैंने उनसे पूछा है, वो तुम्हारे हाथ में कीला मारा है क्या करके पूछा मैं। చేతిలో మేకులేసాడా? तुम्हारे हाथ में कीला मारा था क्या? ఒక మాట అన్నాడు, बस एक बात बोला था। ఆ మాట నొప్పి కలిగించింది నిజమే. हाँ चलो ठीक है, उस बात से तुझे थोड़ा गलत लगा था, वो थोड़ा दर्द हुआ है, वो ठीक है। సిలువలో ప్రభు నొప్పిని భరిస్తూ కదా క్షమించాడు, నొప్పి తగ్గిపోయిన తర్వాత క్షమిస్తాను అన్నాడా? क्रूस पर यीशु मसीहा जो है वो दर्द सहकर क्षमा किया ना। అంటే मतलब प्रियो, నువ్వు బాధ భరిస్తూనే అవతల వాడి నొప్పి అవతల వాడి మాటల వలన నీకు తగిలిన నొప్పి నువ్వు భరిస్తూనే అవతల వాడిని క్షమించాలి. हाँ जितना भी तुझको तो दर्द हो रहा है वो दर्द सह के ही सामने वाले को क्षमा करना चाहिए प्रियो। ప్రియులరా, प्रियो, నేను ఇందా చెప్పాను కదా, క్షమించటం అంటే మనసులో ఉన్నదంతా తీసేసి మరలా వాళ్ళకి మేలు చేయగలిగినప్పుడే నువ్వు క్షమించావని దేవుడు కన్సిడర్ చేస్తారు. हाँ प्रियो, मैं पहले ही बोला था, क्षमा करना मतलब जितना भी दर्द या जितने भी गुस्सा तुम्हारे मन में है वो निकाल के क्षमा करोगे, तभी परमेश्वर उसको मानते हैं प्रियो। నువ్వు క్షమించాడని దేవుడు ఎప్పుడు డిక్లేర్ చేస్తాడు? బాగా ఆలోచించి చెప్పండి నాకు. तू क्षमा किया करके परमेश्वर कब मानेगा? आप सोच के बताइए। మీకు అర్థం కావడానికి మా ఇద్దరి గురించి చెప్తాను. आपको समझ में आने के लिए हम दोनों के बीच में मैं बोलूंगा। సునీలానికి నాకు గొడవ అయింది, हमारे दोनों के बीच में मानो झगड़ा हुआ, మాట్లాడుకోవట్లే. हम बात ही नहीं कर रहे। ఈ ప్రసంగం విన్నాను, अब ये जो उपदेश सुना मैं, ఈయన దగ్గరకు వచ్చి అన్న క్షమించండి తప్పు అయిపోయింది అన్నాను. मैं मेरे ब्रदर जो है मेरे पास आके बोल रहे कि मैं गलती हो गया, मुझे क्षमा करो करके बोल दिया। ఇప్పుడు నేను నిజంగా క్షమించేశానా? मैं सच में क्षमा किया था क्या? దేవుడు నిజంగా క్షమించేసావని నన్ను అంటాడా? परमेश्वर सच में बोलेगा क्या तुम सच्ची में उसको क्षमा किया करके? అండో. नहीं करेंगे, नहीं बोलेंगे। నేను ఇతన్ని క్షమిస్తే ఏం చేయాలో తెలుసా? अगर मैं सच में अगर उसको क्षमा किया तो मुझे क्या करना चाहिए पता है? గొడవ జరగక మునుపు మన పలానా రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేసాం కదా, పదండి వెళ్ళిపోదామని తీసుకెళ్లాలా. झगड़ा होने से पहले हम दोनों बैठ के एक रेस्टोरेंट में खाना खाया था करके वैसे लेकर जाना चाहिए तो प्रिय हो। అలా నేను భోజనానికి తీసుకెళ్లిపోతే అప్పుడు నేను ఇతన్ని క్షమించాను. हाँ, वैसे अगर मैं रेस्टोरेंट लेके जाऊंगा तब मैं सच्चे मन से उसको क्षमा किया कर। అర్థమైందా? समझ में आया प्रियो? క్షమించడం అంటే మాట చెప్పడం కాదు. क्षमा करना मतलब खाली बोलना नहीं है प्रियो। మొదటున్న ప్రేమ మరలా తిరిగి మీ మధ్యలో ఏర్పడాలి. जो शुरुआत में जो प्यार है वो वापस होना चाहिए प्रियो। అప్పుడు దేవుడు అంటాడు ఇతను క్షమించాడు అని. हाँ, तब परमेश्वर बोलेंगे उन्होंने क्षमा किया करके। నేను అందుకే చెప్తున్నాను, చాలా మంది పెదాలతో చెప్తారు, అవదు పని అవదు, ఇక్కడి నుంచి రావాలి. इसीलिए मैं बोल रहा हूँ, बहुत सारे लोग जो है खाली होठों से ही करते हैं लेकिन हृदय से आना चाहिए प्रियो। భార్య భర్తల మధ్యలో గొడవ అవుతాయి అప్పుడప్పుడు. पति पत्नी के बीच में तो झगड़ा होता है। మా వరకు వచ్చిన దానికి ఏంటి తమ్ముడు గొడవ, ఏంటి తమ్ముడు, భార్య భర్తలకి తమ్ముడు కలిసిపోండి తమ్ముడు అంటాం మేము. हाँ, अगर हमारे पास आते तो फिर हम बोल ही देते, तो इतना क्या है, समझौता कर लो, एक हो जाओ करके बोलते हम। ఈ విషయం సేవకుడి వరకు వచ్చింది కనుక, ये जो विषय जो है सेवक के पास आया करके, సేవకుడు చెప్పాడు కనుక, सेवक ने बोला करके, అని నేను అసలు ఇంకేమి చేయను, నేను మంచోడిని అయిపోతాను అంటాడు ముందు. हाँ बोलते हैं, अरे ब्रदर मैं कुछ नहीं करूंगा, मैं एकदम अच्छा बन जाऊंगा, कभी भी उसको मतलब गाली नहीं दूंगा करके बोलता है। ఇంటికి తీసుకెళ్తాడు, घर लेके जाता है। నన్ను అక్కడ ఎందుకు నిలబెట్టావు 4 దెబ్బలేస్తాడు. उधर जाके बोलता है, घर जाके बोलता है, तुम सेवक के सामने मुझे क्यों खड़ा किया करके उसको और 4 मारेंगे। ఇవి క్షమించాడా?
सच में क्षमा किया क्या? పగ మరింత పెంచుకున్నాడా? हाँ, या वो गुस्सा और ज्यादा बढ़ाया उन्होंने। నేను అందుకేనండి నోటితో వచ్చే మాట నమ్మకూడదు ఎప్పుడు. इसीलिए प्रियो, जो मुंह से जो बात आते हैं होठों से, वो कभी मानना नहीं चाहिए उसको। క్రియలను బట్టి ఇందాక అందుకే ఆ పదం చదివించాను, మొదటి సమయాలు 2:3. इसीलिए पहले ही उसने पढ़ाया था हमको, पहले समूएल दूसरा और तीसरा वचन, जो दूसरा अध्याय तीसरा वचन। నీ క్రియలను ఆయన పరీక్షిస్తాడు. आपके काम जो है, आपके क्रिया जो है वो फरकता है प्रियो। నువ్వు క్షమిస్తే హృదయపూర్వకంగా క్షమించిన అవతల వాడికి నువ్వు మేలు చేయాలి. हाँ, अगर आप सच्चे दिल से उसको क्षमा किया तो सामने वाले का भलाई करना चाहिए। పిల్లరా నేను చెప్పే మాటలన్నీ ప్యూర్ బైబిల్. हाँ, जो भी मैं बोल रहा हूँ प्रियो, वो पूरे बाइबल में है प्रियो। ఇప్పుడు ఈ సిలువ వేసిన వాళ్ళను దేవుడు యేసుక్రీస్తుల వారి సిలువలో క్షమించమని అడిగాడు. जितने भी उसको क्रूज पे चढ़ाया था यीशु मसीहा को, यीशु मसीहा ने बोला उन सभी को क्षमा करो करके। నేను మాట్లాడుతున్నాను, దేవుడు వాళ్ళు నిజంగా క్షమించడా? मैं एक बात पूछ रहा हूँ आपको, सच्ची में परमेश्वर ने उसको क्षमा किया था? మీరు ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నా నాకు చెప్పాలా, దేవుడు ఆ సిలువ వేసిన వాళ్ళని క్షమించాడా లేదా? मैं इतने देर से आपको बोल रहा हूँ या पूछ रहा हूँ, सच्ची में परमेश्वर ने उनको क्षमा किया था क्या? క్షమించాడా లేదా? क्षमा किया कि नहीं, जवाब दीजिएगा। క్షమించమని ఏసి అడిగిన తర్వాత తండ్రి క్షమించకుండా ఉంటాడా? हाँ, क्षमा करने के लिए यीशु मसीहा बोला तो फिर पिता परमेश्वर जो है सच में नहीं करेगा क्या क्षमा? కొడుకు ఏది అడిగితే తండ్రి అది చేస్తాడు. हाँ, जो बच्चे जो पूछते हैं पिता भी वही करता है। వాళ్ళని క్షమించాడు. हाँ, उनको क्षमा किया है प्रियो। ఎలా చెప్తారు? कैसे बोलेंगे प्रियो? అపోస్తుల కార్యాలకు రావాలా? प्रेरितों के काम, అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యాలు प्रेरितों के काम 2వ అధ్యాయం दूसरा अध्याय 23 నుంచి చదువుదాం. 23वें वचन से हम पढ़ेंगे प्रियो। प्रेरितों के काम दूसरा అపోస్తుల अध्याय, కార్యాలు 2వ అధ్యాయం 23. प्रेरितों के काम दूसरा अध्याय उसके 23 वचन। దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు ఎవరట? आप जो है ఇశ్రాయేలీయుడు. ఆ రోజున్న ప్రధాన యాజకులు సిలువెక్కించిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేయించి చంపేశారు. उधर उस समय जो जितने भी इजराइल यहूदी थे और प्रधान याजक जो थे उसको बोल रहे थे, आप लोग उसको क्रूज पे चढ़ा के मार दिया था करके। మీరు సిలువ వేయించారు, మీరే చంపేశారు యేసుప్రభుని. आप खुद उसको क्रूज पर चढ़वा कर मार डाला करके बोल रहा था प्रियो। మీరే చంపేశారు యేసుప్రభుని అన్నాడు. आप भी मार दिया करके बोल रहा है प्रियो। ఈ ప్రసంగం పేతురు గారు చేశారు. ये जो उपदेश जो है पतरस कर रहे थे प्रियो। ఆ రోజు యేసును కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, యేసుని ప్రధాన యాజకుల దగ్గరికి అప్పగించిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. उस दिन जो है यीशु मसीहा को जिसने उसको दे दिया था, जितने भी प्रधान याजक थे उस दिन जब यीशु मसीहा को क्रूज पे चढ़ाया था, वो सब लोग थे उस समय। మీరు చంపేశారు యేసుని. हाँ, वो बोल रहे हैं आप लोग मार डाला करके। మీరు చంపిన ఆ యేసునే దేవుడు తన కుమారుడిగా తన ప్రభావంతో తిరిగి మరలా 3వ దినాన తిరిగి లేపాడు. हाँ, आप जिसने मार डाला था, जिसको आपने मार डाला था, परमेश्वर जो है उसको साथ देकर तीसरा दिन जो है उसको जी उठाया था। మీకు తెలియక, ఆయన ఎవరో తెలియక, ఆయన మీ రక్షకుడు అని తెలియక మీరు చంపేశారు. आप लोग जो है वो उद्धार करता करके आपने ना जान के उसको मार डाला है प्रियो। చంపిన ఆయన ఇప్పుడు తిరిగి లేచిపోయాడు అని చెప్పాడు పేతురు గారు. जो आपने मार डाला है वो तीसरे दिन जी उठा करके बोला है प्रियो पतरस ने। ఇప్పుడు వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. उस समय उसके मन में जो घबराहट चालू हो गया प्रियो। మీకు అర్థమైంది ఇప్పుడు? अब समझ में आया प्रियो आपको? మీరు చంపిన ఆయన తిరిగి లేచిపోయాడు అంటే వీళ్ళకి ఎలా ఉంటది ఇప్పుడు? हाँ, जो आपने मार डाला वो जी उठा करके बोलते तो फिर कैसे लगता है उनको? ఏమంటే అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు, ఊరేసుకునో కాల్చుకునో. प्रियो, कभी कभार जो है कुछ लोग जो है खुदकुशी करके मर जाते हैं। ఊరేసుకొని చచ్చిపోయిన ఆవిడ దెయ్యం ఇంటి పక్కన తిరుగుతుందంటే ఎవడైనా వెళ్తాడా చుట్టుపక్కలకి? जो खुदकुशी करके मर गया, अगर कोई बोला वो भूत बनकर अगर घूम रहा तो कोई जाएगा क्या उसके घर? వెళ్తారా? कोई जाएगा? అమ్మ బాబు చచ్చిపోయినా తిరిగి వచ్చాడట. अरे बाप रे, जो मर गया था वो वापस आया करके आप डर जाते हो।
ఇక్కడ యేసుక్రీస్తుల వారు రియల్ గా తిరిగి లేచాడు. इधर यीशु मसीहा जो है सच्ची में जी उठा है प्रियो। వాళ్ళందరి గుండెల్లో భయం పట్టుకుంది. उस सभी के मन में घबराहट होने लगा। మేమే చంపేశాం యేసుప్రభుని, हम खुद मार दिया उनको, భయంకరమైన పాపం చేశాం మేము. एकदम भयंकर पाप किए थे हम। వీళ్ళు అపోస్తులు ఏమని అడుగుతున్నారో ముందు వచనానికి చూడండి ఒకసారి. प्रेरित जो है वो पहले वचन में देखिए वो क्या पूछ रहा है। 36వ వచనం, उसके 36 वचन अगर हम देखें तो జాగ్రత్తగా చదవండి వచనం. 36వ వచనం, ध्यान से पढ़िएगा। మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడండి. तो अब इजराइल का सारा घराना निश्चित रूप से जान ले कि परमेश्वर ने उसी यीशु को जिसे तुमने क्रूज पर चढ़ाया प्रभु भी ठहराया और मसीहा भी। బాగా ఆలోచించాలి ఈ వచనం. गौर से ध्यान से पढ़ना चाहिए प्रियो ये वचन। మీరు సిలువ వేసిన ఈయనే మీ ప్రభు అన్నాడు. आप लोग जो खुद उस क्रूज पर चढ़ाया था यही प्रभु। మీకు ఇది అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్తాను. आपको ये समझ में आने के लिए मैं कहानी बोलूंगा। ఒకడు తప్పు చేశాడు, నేరం చేశాడు, దొంగడు, ఖైదీ. एक कैदी जो है उन्होंने अन्याय किया था। వాడికి కోర్టుకు రమ్మని పిలుపు వచ్చింది, కోర్టుకు వెళ్తున్నాడు. उसको कोर्ट में आने के लिए बुलावा आया तो फिर वो गया जा रहा था। బండి మీద కోర్టుకు వెళుతూ వెళుతూ కారును గుద్దాడు. जो गाड़ी में जाते जाते वो कोर्ट के में जाते जाते एक कार को उन्होंने ढकेल दिया था। తప్పు ఇదే. गलती इसी का था। ఇతనే తప్పు చేసి కారును గుద్దేశాడు. यही गलती करके कार को धक्का दिया था। కారు మొత్తం పాడైపోయింది. कार जो है पूरा खराब हो गया। కారులోంచి ఒక అతను బయట దిగాడు. कार के अंदर से एक बाहर आया था। ఇతను తప్పు చేశాను ఒప్పుకోకుండా ఆడు భయంకరంగా తిట్టాడు. ये बंदा जो है वो अपने गलती को ना मान के सामने वाले को गाली दे रहा था। కొట్టడానికి వెళ్ళిపోయాడు. उसको मारने के लिए गया था। కొట్టేశాడు उसको బలవంతంగా. मारा था బండి వేసుకుని వెళ్ళిపోయాడు. और वापस गाड़ी में निकल गया था। ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు వీడు? ये किधर जा रहा है? वो కోర్టుకి వెళ్తున్నాడు. कोर्ट को जा रहे थे, कोर्ट पे जा रहा था। కోర్టులో వీడు పిలుపు వచ్చింది, బోన్లో నుంచున్నాడు. कोर्ट में उसको बुलाया आया था और वो बोन में खड़ा हुआ था। ఎదురుకొండ జడ్జిగా అక్కడ కారులో ఉన్న అతను ఉన్నాడు. जो सामने जो जज जो उसके सामने जो जज जो था वो न्यायाधीश जो है वही बंदा जो कार से जो बाहर आया था। వాడు మనసు ఎలా ఉంటుందో వాడు కాళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి. उस शख्स का जो उस समय उसका परिस्थिति क्या है आप खुद बोलिए। ఇలా నుంచుంటాడు స్ట్రైట్ గా, ऐसे खड़ा हो सकता है क्या? वो కాళ్ళగా అంటాడు. ఎందుకు? वो एकदम कांपता हुआ वो खड़ा हुआ होगा। क्यों? ఎందుకంటే ఎవరున్నారు? कहा सामने कौन है? ఇతను కొట్టిన అతనే జడ్జి అక్కడ జడ్జి పోస్ట్ లో కూర్చున్నాడు. जो इसने मारा है वो खुद जज था कोर्ट में। ఎలాగుంటది? उसको कैसा रहा होगा? వీళ్ళ పరిస్థితి అది అక్కడ. इसकी इन लोगों की परिस्थिति भी वही था प्रियो। వీళ్ళు గుద్దేశారు, పిడిగుద్దులు మొహం మీద ఉమ్మేసేశారు, మేకలేసేశారు. అతనే ప్రభు, అతనే చక్రవర్తి. इन लोगों ने जिसको मार डाला, जिसको मारा है पूरा वो ही है प्रियो राजा, राजाओं का राजा। ఇప్పుడు చదవండి 36వ వచనం. आप 36 वचन पढ़िएगा प्रियो। మీరు సిలువ వేసిన ఈ యేసునే. आप जिस చదువుతున్నారా? మీ తెలుగు చదువుతాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అంటే మీ పాపాలు క్షమించేది అతనే, మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లేది అతన్నే మీరు చంపేశారా అన్నాడు పేతురు గారు. उसी को पतरस बोल रहा था जो आपको पाप को क्षमा करके आपको स्वर्ग दे सकता था, उसी को आपने मार डाला करके पतरस ने बोला था प्रियो। వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. तब उनकी परिस्थिति कैसे रहेंगे एक बार सोच लीजिए प्रियो। ఒక్కొక్కళ్ళు కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు రక్తం వచ్చింది ఆ రోజు. हर एक के आंखों से पानी निकल के खून बह रहा था। బాబు మేము ఎంత పాపం చేసేసామా? अरे हमने इतना बड़ा पाप किया क्या? ఇంత నేరం చేసామా? इतना बड़ा अपराध किया था। స్వర్గం ఇవ్వడానికి సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుని చంపేసామా? जो उद्धार देने वाला जो हमको स्वर्ग दे सकता था उसी को मार डाला था क्या हम? ముఖ్యమంత్రి కొడుకుని తెలియక కొట్టేసి చంపేశారు అనుకోండి. ముఖ్యమంత్రి కొడుకుని కొట్టిన వాళ్ళకి చంపిన వాళ్ళకి ఎలాగుంటది? अगर सीएम के बेटे को अगर बिना जाने अगर मार दिया तो फिर उनका हालत क्या होगा? అదే చెప్తున్నాడు పేతురు గారు. वही बोल रहा है प्रियो इधर। పరలోకంలో ఉన్న కన్న తండ్రి ముద్దుల కొడుకుని చంపేశారా మీరు? अरे परम पिता का जो प्रिय पुत्र है आप लोग ने उसको मार डाला।
మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అన్నాడు. आपकी परिस्थिति क्या है आप जान लो, आप खुद आप सोच लीजिए। అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు. तब ये लोग क्या बोल रहे हैं आप देख लो। 37 వచ్చిన 37वां अध्याय। వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, వీళ్ళకి ఇంక మొత్తం నిర్వీర్యం అయిపోయారండి వీళ్ళు. हाँ, ये लोग यही पूछ रहे, तब सुनने वाले के हृदय में छिद गए और वे पतरस और शेष पर प्रेरितों से पूछने लगा, हे भाइयों हम क्या करे करके। మేము చంపేశాము, మేము పాపం చేసాము, ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. हम क्या करे करके वो पूछ रहे, हमने उसको मार डाला, अब हम क्या करे करके पूछ रहे प्रियो। పేతురు గారు ఏమన్నారు చెప్పండి? पतरस ने क्या बोला है प्रियो? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఇక్కడ ఆగాలి అందరూ. तब पतरस ने उनसे क्या कहा, मन फिराओ और तुम में से हर एक अपने अपने पापों की क्षमा के लिए यीशु मसीहा के नाम से बपतिस्मा ले करके। మీరు చేసింది పాపము, आप लोग ने पाप किया था, ఆ పాప క్షమాపణ దొరకాలంటే బాప్తిస్మం తీసుకోండి. उस पाप की अगर क्षमा चाहिए तो फिर आप बपतिस्मा ले लो करके बोल रहे हो। ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరినీ దేవుడు క్షమించాడా లేదా? वो जितने भी उस समय उन्होंने बपतिस्मा लिया उन सभी को परमेश्वर ने क्षमा किया है कि नहीं प्रियो? క్షమించాడా? क्षमा किया है प्रियो? ఆ చంపిన వాళ్ళకి, ఆ పిడిగుద్దులు గుద్దిన వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. వల్ల అక్కడ కింద చదువుకుంటే మీరు, अगर आप नीचे देखें तो फिर पवित्र आत्मा भी उन सभी को दिया जितने भी यीशु मसीह को मारा था। ఏంటి, తన కొడుకును కొట్టిన వాళ్ళు, తన కొడుకును చంపిన వాళ్ళు క్షమించండి తండ్రి అనగానే యేసుక్రీస్తుల వారు క్షమించారు, తండ్రి క్షమించాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళలోనికి వచ్చాడు. जो अपने प्रिय पुत्र को जितने भी मारा है और जितने भी मार डाला था उन सभी को पिता परमेश्वर ने भी क्षमा किया था, उसके प्रिय पुत्र ने भी क्षमा किया था और पवित्र आत्मा भी क्षमा किया था प्रियो। అంటే ఇప్పుడు తండ్రిలోను యేసుక్రీస్తుల వారిలోను పరిశుద్ధాత్మలోను మీకు కనబడే పెద్ద గుణం ఏంటంటే క్షమించటం. अभी आपको यही दिख रहा है प्रियो, पिता परमेश्वर में, प्रिय पुत्र में और पवित्र आत्मा में सबसे महान गुण क्या है? क्षमा करना। ఇప్పుడు వాళ్లే ఇంత పెద్ద పెద్ద పాపాలను, ఇంత పెద్ద పెద్ద నరహత్యలను, ఇంత పెద్ద పెద్ద ఘోరాలను క్షమిస్తే నువ్వు నీ సహోదరుడు చేసిన ఘోరాన్ని క్షమించవా? इतने बड़े मतलब पिता परमेश्वर उसका जो है सच में भगवान खुद इन सब के जितने भी अपराधी थे, जितने भी हथियार थे, उन सबको वो क्षमा कर सकते हैं, तो फिर आप अपने भाई को क्षमा नहीं कर सकते? బాగా ఆలోచించండి, ఒక ప్రశ్న అడుగుతాను. गौर से सोचिएगा, मैं आपसे एक सवाल पूछूंगा। మీరు ఎందుకు క్షమించరంటే అతను మంచోడు కదండి అంటారు. आप क्यों क्षमा नहीं करते? तो फिर आप सीधा एक ही जवाब बोलते हो, वो अच्छा नहीं है करके। నేను అడుగుతున్నాను, मैं वो यही पूछ रहा हूँ आपको। ఆ మంచోడు కాదన్న వ్యక్తి ఏమన్నా నీ కొడుకు గాని కూతురికి గాని మేకలేసాడా చేతిలో? वो आप जो बोल रहे हैं, जो गलत इंसान करके अच्छा इंसान नहीं है करके आपके बच्चों को कीला मारा है क्या उन्होंने? उसके हाथ, बच्चों के हाथ में వేశారా? आपके बच्चों के हाथ में सच में कीला मारा था क्या? वो మీ పిల్లల్ని కొట్టారా? आपके बच्चों को मारा था क्या? वो మీ పిల్లల్ని చంపేశారా? आपके बच्चों को मार दिया था क्या? वो అసలు క్షమిస్తారండి మనుషులు? అంత నేరాలు మరొక వ్యక్తి మన పట్ల చేస్తే మనం క్షమించగలమా? ऐसे मतलब इतना बड़ा अपराध करने वाले को आप सच में क्षमा कर सकते हो क्या प्रियो? నా వైపు చూడండి. मेरी तरफ देखिए। యేసుక్రీస్తుల వారు మొహం మీద ఉమ్మేశారండి. यीशु मसीहा के मुंह पे ऊपर थूका है प्रियो। క్షమించాడా లేదా? क्षमा किया कि नहीं? క్షమించాడా? क्षमा किया कि नहीं प्रियो? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. अभी आपको मैं पूछ रहा हूँ। మీరు మీ ఇంటి దగ్గర గేట్ ముందు నిలబడి ఉన్నారు. आपके घर के गेट के पास आप खड़े हो, ఎవడో రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ऐसे कोई तो शख्स ऐसे चल रहे थे रोड पे। వాడు ఒకసారి మిమ్మల్ని చూసి वो आपको एक बार देख के థూ అని కింద మూసాడు. ऐसे देख के आपके सामने उसने थूका मानो। క్షమిస్తానని చేయతండి. कितने लोग क्षमा करेंगे? हाथ ऊपर करिए। మొహం మీద చూసాడా, రోడ్డు మీద చూసాడా? आपके मुंह पे थूका या रोड पे, रास्ते पे थूका था? రోడ్డు పైన ఉమ్మేస్తేనే వదలని నువ్వెక్కడ? अगर रास्ते पे थूका उसी को आप नहीं छोड़ सकते हो, आप किधर हो? క్షమిస్తావండి? आप सच में क्षमा करोगे? కనుక इसलिए प्रियो,
నేను ప్రభువులోనికి వచ్చేసాను అనుకుంటున్నారు తప్ప దేవుడు చెప్పిన గుణాలు దేవుడు బ్రతకమన్న స్వభావాలు మనలోకి పెద్దగా రాలేదు ఇంకా. मैं मसीह में आया करके आप बस सोच रहे हैं, लेकिन मसीह के अंदर के गुण या परमेश्वर के अंदर के गुण आप में नहीं आया प्रियो। దేవుడు అనగానే క్షమించేవాడు. हाँ, परमेश्वर मतलब क्षमा करने वाला। యేసుక్రీస్తుల వారు వచ్చింది క్షమించడానికి. यीशु मसीहा जो है इस दुनिया में क्षमा करने के लिए आया है प्रियो। మనం కూడా అందరినీ క్షమించాలి. हम भी प्रियो सभी को क्षमा करना चाहिए प्रियो। ఇది మీకు అర్థం కావడానికి ఒకే ఒక మాట చూపించి ముగించేస్తాను, టైం हाँ, అయింది. आपको ये समझ में आने के लिए बस एक बात बोल के मैं खत्म कर लूंगा। మత్తయి సువార్త 18:21. मत्ती सुसमाचार 18 अध्याय उसको इसका 21 वचन। ఎన్నిసార్లు మనం క్షమించాలి? हम कितने बार क्षमा करना चाहिए? చాలా మందికి ఇదో డౌట్ ఉంటుంది. క్షమించమన్న తర్వాత నేను ఒకసారి క్షమిస్తానండి, 2 సార్లు క్షమిస్తానండి, 3 సార్లు క్షమిస్తానండి అంటారు. बहुत सारे मन में ये संदेह रहता है कि मैं कितने बार क्षमा करना है, 1 बार 2 बार या 3 बार या कितने बार करके, ये वाला संदेह तो है ही। 18:21. 18 अध्याय उसके 21 वचन प्रियो। ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల సరే నేను ఎన్నిసార్లు అతను క్షమించాలి? అటు పేతురు గారి స్టాండర్డ్ ఏంటంటే 7 times. पतरस का जो स्टैंडर्ड जो है वो 7 बार है प्रियो। నేను 7 సార్లు అతను క్షమిస్తాను సరిపోతుందా అని అడిగాడు. वो पूछ रहा था कि मैं अगर उसको 7 बार अगर क्षमा किया तो काफी है क्या करके। చాలా మంచి భక్తుడు నాయన, సరిపోద్ది 7 సార్లు అంటే నువ్వు పెద్ద భక్తుడు అన్నాడా యేసుక్రీస్తు వారు? तब यीशु मसीहा बोल रहा था क्या कि तू बहुत बड़ा भक्त है, 7 बार तुमने माफ किया करके। ఏమంటే మీరు నిజంగా అడుగుతాను, కనీసం మనకి పేతురు గారి స్టాండర్డ్ అయిన ఉందా? मैं सच्ची में पूछ रहा हूँ प्रियो, हम सब पतरस के बराबर है क्या? कम से कम ఆయన 7 సార్లు క్షమిస్తాడట, वो 7 बार क्षमा करेंगे करके बोल रहे हैं प्रियो। वो నువ్వు ఒక్కసారిగా మొహం పక్కగెట్టావు. बस आप एक बार के लिए आप मुंह फेर रहे हो। 7 సార్లు నేను క్షమిస్తాను ప్రభు అంటే యేసుక్రీస్తు అంటున్నారు సరిపోదు అన్నారు ఆయన. वो बोल रहा था पतरस की मैं 7 बार क्षमा करूंगा प्रभु, लेकिन यीशु मसीहा बोल रहे हैं नहीं करके। वो ప్రభు ఏమంటున్నారు చదవండి బైబిల్లో. यीशु मसीहा क्या बोल रहे हैं? అందుకే యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏండ్ల మారుల మట్టుకని అతనితో చెప్పాడు. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है प्रियो कि मैं तुझसे ये नहीं कहता कि 7 बार तक, वरना 7 बार के 70 गुने तक करके बोल रहा है प्रियो। ఇక్కడ విషయం ఏంటో తెలుసా? इधर विषय क्या है पता है क्या प्रियो? పేతురు గారేమో అంకి చెప్పాడు, ఈయనేమో వయసు చెప్పాడు. पतरस जो है एक नंबर बोल रहा था और यीशु मसीहा जो है उम्र बोल रहा था। 7 సార్లు సరిపోద్ది అంటే కాదు కాదు 70 ఏండ్ల మారులు మట్టుకన్నాడు. यीशु मसीह वो पतरस बोल रहा था 7 बार काफी है क्या करके, लेकिन यीशु मसीह इधर बोल रहा है 7 बार के 70 गुने तक करके बोल रहा है। 70 సంవత్సరాలు అంటే మీకు ఏం అర్థమైందో నాకు చెప్పాలా? 70 वर्ष मतलब आपको क्या समझ में आया बोलना चाहिए प्रियो। 70 ఏళ్ల తర్వాత ఇటు చచ్చిపోతాడు. 70 साल तक ये गुजर जाएंगे प्रियो। అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? मतलब यीशु मसीहा क्या बोल रहा है इधर? చచ్చిపోయేంత వరకు వాడిని నువ్వు క్షమిస్తూనే ఉండాలా. जब तक आप इस दुनिया में जीते हो तब तक आप उनको क्षमा करना चाहिए। సంఘంలోనికి చేరిన వాడు చెడ్డోడా మంచోడా వాడా వీడా నీకు అనవసరం, నువ్వు చచ్చిపోయేంత వరకు సహోదరుని క్షమించాలి. कलीसिया में जो आया है वो अच्छा है बुरा है ये सब नहीं है प्रियो। जब तक वो आप जिंदा हो, जब तक वो जिंदा है आपको क्षमा करना चाहिए। అలా క్షమించిన వాడే పరలోకంలో ఉన్న కన్న తండ్రి వలన క్షమించబడతాడు. वैसे जो क्षमा करता है वो परम पिता से उसको क्षमा मिलेगा प्रियो। వాడే పరలోకానికి దేవుడు చేర్చుకుంటాడు. उसी को परमेश्वर स्वर्ग देता है प्रियो। అర్థమైంది కదా? समझ में आया ना प्रियो? క్షమించిన వాడే క్షమించబడతాడు. जो क्षमा करता है उसी को क्षमा मिलेगा प्रियो।